Right now, so next topic, unit number 4, capital and revenue, expenditure and receipts. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి అబ్జర్వ్ చేస్తే, ఒకటి ఎక్స్పెండిచర్, రెండోది రిసీట్. రెండు విషయాల గురించి మనం మాట్లాడాలి. సో ఒకటి ఎక్స్పెండిచర్, రెండోది రిసీట్. రైట్. సో లెట్ us start with expenditure. Let us start with expenditure. So general meaning of expenditure అంటే ఏంటి నాన్న? General meaning of expenditure అంటే ఏంటి? It's a cost. Right now, for example, ఒక పర్సన్ తో స్టార్ట్ చేద్దాం నాన్న. సో క్వశ్చన్స్ అడుగుతూ నేను కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్. కార్తికేయ సార్. రైట్. కార్తికేయ చెప్పు, ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? జనరల్ మీనింగ్ కాస్ట్. కాస్ట్ అంతే కదా. సో మనం పెట్టే ఖర్చు, రైట్, మనం పెట్టే ఖర్చు 2 కేటగిరీస్ అని చెప్తున్నాను ఈ టాపిక్ లో. ఒకటి ఏమన్నాడు వాడు? క్యాపిటల్ రెవెన్యూ. క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఓకేనా? సో చెప్పగలరా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే? లెస్ దెన్ 1 ఇయర్ అయితే. అంటే ఒక ఎక్స్పెండిచర్ యొక్క నేచర్, ఒక ఎక్స్పెండిచర్ అనేది మోర్ దాన్ 1 ఇయర్ ఉంటే ఇట్ ఈస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అంతేనా? ఎస్ సార్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే లెస్ దెన్ 1 ఇయర్ అయి ఉంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్. రైట్. సో ఒక డెఫినేషన్ చెప్తాను దీనికి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. The capital expenditure is an expenditure which will contribute revenue generating capacity. సార్ అంటే ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచరే మన రెవెన్యూ జనరేషన్ కి ఉపయోగపడుతుందా? రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవదా? నో. ఇక్కడ కూడా నన్న ఇట్ విల్ ఆల్సో హెల్ప్స్ ఇన్ జనరేటింగ్ రెవెన్యూ. ఎందుకంటే మనకు వచ్చే రెవెన్యూ, మనకి ఇన్కమ్ రావాలి అంటే ఖచ్చితంగా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కూడా, అంటే లైక్ సాలరీస్, రెంట్, చిన్న ఎగ్జాంపుల్ అర్థం అవడం కోసం, ఇలాంటివి నాకు ఇవి కూడా మనకి రెవెన్యూ జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. రైట్. అలాగే నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఇక్కడ నువ్వు అన్న పాయింట్ నాన్న, బెనిఫిట్ మోర్ దాన్ 1 ఇయర్. బెనిఫిట్ మోర్ దాన్ 1 ఇయర్. ఇక్కడ ఏమన్నది? The benefit expired within an year. రెండు విషయాలను జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, both the expenditures helps to generate the revenue. Yes sir. Right. The capital expenditure will help for it have a benefit of more than 1 year, but the revenue expenditure will be expired within a year. Okay na? Next. Yes sir. Next point, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయ కార్తికేయ. These expenditures are not expired. ఎందుకంటే more than 1 year కదా. Yes sir. Generally these are shown in balance sheet. Balance sheet. Very good. Financial statements దీన్ని ఎక్కడ చూస్తాం? Balance sheet. So generally they are closer to trading and P&L account. Yes sir. Generally they are closer to trading and P&L account. P&L account. రైట్. ఇది బేసిక్ డిఫరెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటిది? బేసిక్ డిఫరెన్స్. ఒక ఎక్స్పెండిచర్ క్యాపిటల్ నేచరా, రెవెన్యూ నేచరా? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ల్యాండ్ పర్చేజ్ చేశాను. ల్యాండ్ కొన్నాను బిజినెస్ కోసమే, లేదా ఒక బిల్డింగ్ కొన్నాను బిజినెస్ కోసమే, లేదా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశాను బిజినెస్ కోసమే, ఒక మిషనరీ కొన్నాను బిజినెస్ కోసమే. ఇవన్నీ కూడా ఏంటన్నా? capital. Why? Because this expenditure will generate a revenue and it will have a benefit of more than 1 year. And these are shown in a balance sheet. Yes sir. So revenue expenditure అంటే ఎలా చెప్పాలి? Like salaries, rent, when you go to expenditure, say these will also help in generating the revenue, but the benefit is expired every year, like within a year. Okay Nana? So these are closer yes, to, these are transferred to P&L account. Yes right, sir. Nana? Yes sir. Right. అయితే ఇది బేసిక్ డెఫినేషన్ బాగానే అర్థమైపోతున్నాను. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అసలు రెవెన్యూ క్యాపిటల్ అని డిసైడ్ చేయాలంటే కొన్ని పాయింట్స్ ని స్పెసిఫిక్ గా ఐడెంటిఫై చేశాను. వీటినే మనం అంటాం కన్సిడరేషన్స్ అని అంటాం. కన్సిడరేషన్స్ ఇన్ డిటర్మైనింగ్ ది క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. విచ్ ఈజ్ రెవెన్యూ, విచ్ ఈజ్ క్యాపిటల్ అనేది
కొన్ని పాయింట్స్ కూడా ఆలోచించే డిసైడ్ చేయాలంట. ఓన్లీ డెఫినేషన్ ప్రకారం మాత్రమే డిసైడ్ చేయకూడదంట కార్తికేయ. ఓకేనా? ఎస్ సార్. సో ఏంటి ఆ పాయింట్స్ అనే దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడతాను. క్లియర్? ఎస్ సార్. ఫస్ట్ బేసిక్ డెఫినేషన్ క్లియర్ అయినా? ఎస్ సార్. ఓకేనా? ఇప్పుడు నేను ఆ యొక్క కన్సిడరేషన్స్ గురించి మాట్లాడతాను. సో నువ్వు మ్యూట్ చేసినా నెక్స్ట్ పర్సన్ పిలుస్తాను. ఎం బాబీ. బాబీ. రైట్. అభిరామ్. అభిరామ్ సార్. రైట్. అభిరామ్. సో అభిరామ్, ఇప్పుడు నేను పాయింట్ చెప్పాను, గుర్తు అర్థమైందా నీకు పాయింట్? సార్. రైట్. నేను ఏం చెప్పాను? ఎక్స్పెండిచర్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఓకేనా? ఓకే. సో ఒక క్యాపిటల్ రెవెన్యూ అని చెప్పడం కోసం కొన్ని కన్సిడరేషన్స్, కొన్ని ఐటమ్స్ ని అబ్జర్వ్ చేసి చెప్పాలని చెప్తున్నాను అనమాట. ఫస్ట్ అబ్జర్వేషన్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ కన్సిడరేషన్ ఇక్కడ ఏం చెప్తున్నా చూడు. నేచర్ ఆఫ్ బిజినెస్. స్క్రీన్ మీద కనబడుతుందా? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వాటిలో ఫస్ట్ కన్సిడరేషన్ ఏంటి? నేచర్ ఆఫ్ బిజినెస్. రైట్. నువ్వు చూడు, నేచర్ ఆఫ్ బిజినెస్ లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఆలోచించు. నేను క్వశ్చన్ అడుగుతాను. నువ్వు ఒక మిషనరీ కొన్నావు అనుకో అభిరామ్. అది ఏ ఎక్స్పెండిచర్? సార్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఎలా చెప్పగలిగాం? యాజ్ పర్ ది డెఫినేషన్ చెప్పగలిగాం. అవునా? అప్పుడు నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను. నువ్వు ఒక బిజినెస్ మ్యాన్, నేను ఒక బిజినెస్ మ్యాన్. నేను గూడ్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఒక మిషనరీ కావాలి. ఆ మిషనరీ నీ దగ్గర నుంచి కొన్నాను. అభిరామ్, నేను చెప్పిన ఎగ్జాంపుల్ అర్థమైందా ఫస్ట్? సో నువ్వు ఒక పర్సన్, నేను ఒక పర్సన్, నేను ఇద్దరం బిజినెస్ మ్యాన్సే. సో నేను గూడ్స్ ప్రొడ్యూస్ చేయడానికి నాకు ఒక మిషన్ కావాలి. ఈ మిషన్ ఎవరు సప్లై చేస్తున్నారు? నువ్వంటే ఇక్కడ ఎగ్జాంపుల్ లో. ఓకేనా? సో ఇప్పుడు క్వశ్చన్, మిషనరీ అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచరా? నాకు రెవెన్యూ అవుతుంది సార్. ఏనా? మీకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది సార్. ఎవరికి నాన్న? మీకు సార్. ఓకే, నాకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. మరి ఇప్పుడు నేను కొన్నాను కదా, వాడికి కూడా మిషన్ ఎక్కడి దగ్గర నుంచి కొనే కదా ఉంటాడు. వాడు మనకు అమ్ముతున్నాడంటే వాడు ఎక్కడ దగ్గర కొని ఉంటాడు, లేదా వాడు దాన్ని ప్రిపేర్ అయినా చేసి ఉంటాడు కదా. ఆ మిషనరీ ప్రొడ్యూస్ చేసిన వాడే కదా, మ్యానుఫ్యాక్చర్ చేసిన వాడే కదా. అయితే అయితే నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేసి ఉండాలి, లేదంటే ఇంకెక్కడి నుంచి కొని నాకు అమ్ము ఉండాలి, అంతే కదా. ఇప్పుడు నాకు నీకు ఆ మిషనరీ మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాదు, నువ్వు కూడా కొన్నావు కదా, నువ్వు కూడా ఖర్చు పెట్టే కొన్నావు. కానీ నేను కొని అమ్ముతుంటాను కదా, నాకు గూడ్స్ అవుతుంది కదా సార్. రైట్, దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ బిజినెస్. ఓకేనా? సో అదే మిషనరీ నీకు నేచర్ ఏమో రెవెన్యూ నేచర్, అదే మిషనరీ నాకేంటన్నా క్యాపిటల్ నేచర్. ఎందుకంటే నాకు గూడ్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది, నీకు అదే గూడ్స్. ఓకేనా? సో అంటే ఇప్పుడు ఖచ్చితంగా మిషనరీ అని చెప్పే కానీ నేను అది క్యాపిటల్ ఏమైనా డిసైడ్ చేసేచ్చా? లేదు. ఖచ్చితంగా నేను ఏమడగలను? ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ యువర్ బిజినెస్? ఓకేనా? రైట్ అభిరామ్, థ్యాంక్ యూ. యూజ్ చేసేచ్చు. నెక్స్ట్ బుచ్చిరాజు. బుచ్చిరాజు, పాయింట్ ఏ అర్థమైందా? అర్థమైంది సార్. రైట్. పాయింట్ బి చూద్దాం. రికరింగ్ నేచర్ ఆఫ్ ది ఎక్స్పెన్సెస్, ఇది కూడా ఒక కన్సిడరేషన్ ఏనంట. దీన్ని కూడా ఉపయోగించవచ్చు. అంటే ఏంటది? క్యాపిటల్ రెవెన్యూ అని డిసైడ్ చేయాలి. నువ్వు చెప్పు, వాట్ ఈస్ ద జనరల్ నేచర్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెన్సెస్? ఈజ్ ఇట్ రికరింగ్ ఆర్ నాన్ రికరింగ్? రికరింగ్ అంటే ఏంటి మీనింగ్? రికరింగ్ అంటే మీనింగ్ ఏంటి బుచ్చిరాజ్? రికరింగ్ అంటే రికర్ అంటే ఫ్రీక్వెంట్ అని అర్థం. రికర్ అంటే ఏంటి? ఫ్రీక్వెంట్, రెగ్యులర్ గా జరగడాన్ని రికరింగ్ అని అంటాం. ఓకేనా? ఓకే. మీనింగ్ అర్థమైందా? ఇప్పుడు చెప్పు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రికరింగా, రెవెన్యూ ఎక్స్పెండిచర్ రికరింగా? ఎప్పుడు ఖర్చు పెడుతూ ఉంటామా క్యాపిటల్ ఎక్స్పెండిచర్? రెవెన్యూ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇస్ రికరింగ్. రికరింగ్. సో జనరల్ నేచర్ లో మాట్లాడతాం. ఓకేనా? ఇప్పుడు రెంట్ ఉంది, ఎవ్రీ మంత్ పే చేయాలా?
పే చేయాలి. శాలరీ ఉంది ఎవ్రీ మంత్ పే చేయాలా? ఎస్ పవర్ సార్. ఉంది ఎవ్రీ మంత్ పే చేయాలా? ఎస్ సార్. మిషనరీ ఉంది ఎవ్రీ మంత్ ఎవ్రీ డే కొంటూ ఉంటావా? కొనం సార్. లేదా. సో అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ యొక్క నేచర్ ఏంటి? నాన్ రికరింగ్. నాన్ రికరింగ్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ యొక్క నేచర్ ఏంటి? రికరింగ్. రికరింగ్. నన్ను మీనింగ్ అర్థమవుతుందని ఏమైనా డౌట్ ఉందా? అర్థమవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. పాయింట్ క్లియర్ కదా? సో 2 కన్సిడరేషన్ చెప్పాను. ఒక కన్సిడరేషన్ ఏంటి? నేచర్ ఆఫ్ బిజినెస్. నీ బిజినెస్ నేచర్ ఏంటి? అది నీకు గూడ్స్ అయితే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో కాదు. అది నువ్వు గూడ్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగిస్తే ఎస్ అది క్యాపిటల్. క్యాపిటల్. నెక్స్ట్ ఆ ఎక్స్పెండిచర్ రెగ్యులర్ గా ఖర్చు అవ్వకపోతే క్యాపిటల్. అర్థమవుతుందన్న? అలా కాకుండా అది ఎప్పుడైనా ఒక్కసారి మాత్రమే ఖర్చు అయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రెగ్యులర్ గా ఖర్చు అయితే రెవెన్యూ. కరెక్ట్ కదా బుచ్చిరాజు? అర్థమైందా? ఎస్ సార్. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ కే కార్తిక్. సార్ కే కార్తిక్ థర్డ్ పాయింట్ నేను అబ్జర్వ్ చేస్తాను. థర్డ్ కన్సిడరేషన్ పర్పస్ Yes, ఆఫ్ sir. ఎక్స్పెండిచర్. ఓకే సార్. రైట్, పర్పస్, యూసేజ్. రైట్ అన్న? అవును సార్. ఇప్పుడు పర్పస్ లో మనం దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఒక మిషనరీ ఉంది. మనం దాని మిషనరీ గురించి మాట్లాడుతున్నాం కదా. ఎస్ సార్. ఒక మిషనరీ ఉంది నాన్న. మిషనరీకి రిపేర్స్ ఖర్చు అవుతాయా? అవుతాయి సార్. ఓకే. ఆ రిపేర్స్ అనేది ఏ నేచర్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అయి ఉండదు? ఒక రిపేర్స్ ఖర్చు పెడుతున్నాను ఎప్పుడు ఏదో ఒక రిపేర్ వస్తూ ఉంటుంది, జనరల్ గా అవుతూ ఉంటుంది, రెగ్యులర్ గా అవుతూ ఉంటుంది. అప్పుడు ఏంటన్నా అది రెవెన్యూ నేచర్. రెవెన్యూ నేచర్. వెరీ గుడ్. ఇప్పుడు అదే ఎక్స్పెండిచర్ నా జాతి నేను చెప్పాను. ఇప్పుడు అదే రిపేర్ ఎలా జరిగిందంటే ఆ మిషనరీలో ఒక మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ పాడైపోయింది. ఓకే సార్. ఆ పార్ట్ మొత్తం అంతా నెతికి కష్టపడి మళ్ళీ ఒక 2-3 లక్షలు ఖర్చు పెట్టి నేను తీసుకొచ్చి ఇన్స్టాల్ చేశాను ఆ మిషనరీలోనే. మిషనరీ కాస్ట్ 10 లక్షలు లేదా 1 కోటి రూపాయలు అనుకో. ఎస్ సార్. నేను చెప్పిన ఎగ్జాంపుల్ అర్థమైంది? నేను మళ్ళీ ఒకసారి ఆయన అర్థమైంది సార్. సో నేను చెప్పిన ఎగ్జాంపుల్ చెప్పిన నాకు ఒక మిషనరీ ఉంది. ఒక మిషనరీ ఉంది, దీనిలో ఒక పార్ట్ పోయింది. ఓకేనా? ఎస్ సార్. ఈ పార్ట్ ఏదైతే పోయిందో ఆ పార్ట్ ని ఇప్పుడు మనం ఏం చేసాం? కొత్త పార్ట్ తెచ్చి రీప్లేస్ చేసాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ పార్ట్ ఏదైతే ఖర్చు పెట్టామో రిపేర్ కదా ఇది కూడా. ఎస్ సార్. ఇది క్యాపిటల్ రెవెన్యూ? అంటే అది అమౌంట్ బట్టి కూడా డిసైడ్ అవుతుంది కదా సార్. ఒక అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ 20 లక్షలు, 1 కోటి రూపాయల మిషనరీ 20 లక్షలు. అది ఎస్ సార్. ఏంటి క్యాపిటల్ లోకి వస్తుంది సార్. క్యాపిటల్ లోకి వచ్చేస్తుందా? కన్ఫర్మా? ఏ రీజన్ తో వస్తుంది చెప్పు క్యాపిటల్ లోకి? అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ పెద్దది కాబట్టి. అంటే అబోవ్ 1 year తో చేస్తే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది కదా సార్. రైట్. ఇప్పుడు ఈ ఎక్స్పెండిచర్ పెద్దది. ఇట్ హ్యాస్ ఏ పీరియడ్ ఆఫ్ బెనిఫిట్ ఆఫ్ మోర్ దాన్ 1 year. అంతేనా? ఎస్ సార్. దీంతో పాటు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నువ్వు చెప్పిన పాయింట్స్ రైట్ రాంగ్ అన్నావు, కానీ దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఎందుకంటే మిషనరీ కాలిపోయి ఒక రిపేర్ అయితే ఆ పార్ట్ రీప్లేస్ చేయడం అనేది కూడా కామన్ థింగే. అది ఖచ్చితంగా క్యాపిటలే అవ్వాలని రూల్ ఏమీ లేదు నాకు. నువ్వు చెప్పిన 2 పాయింట్స్ కరెక్ట్. లైక్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇస్ మోర్ అండ్ ఇట్ హ్యాస్ ఎ బెనిఫిట్ ఆఫ్ మోర్ దాన్ 1 year. 1 year. It helps in contributing the revenue. The definition given for the capital expenditure is satisfied. So కాబట్టి నువ్వేం చెప్తున్నావు? క్యాపిటల్ అని చెప్పి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చెప్తున్నాం. కానీ ఇంకొక చిన్న పాయింట్ నువ్వు దానికి యాడ్ ఆన్ చేయాలి. ఆ పాయింట్ యాడ్ చేస్తే దెన్ డెఫినెట్ గా అది కరెక్ట్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. సో ఏంటి ఆ పాయింట్ అనేది ఇక్కడ నేను చదువుతాను చూడండి. హైలైట్ చేసాను చూడు. ఇంక్రీజ్ ఇట్స్ ప్రొడక్టివ్ కెపాసిటీ. కెపాసిటీని పెంచాలి. ఊరికినే ఖర్చు పెడితే కదా, అది నా కెపాసిటీని పెంచాలి. అది నా కెపాసిటీని పెంచేటట్టు అయితేనే ఆ ఖర్చుని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనాలి. ఓకేనా? అది జస్ట్ పార్ట్ రీప్లేస్మెంటే కదా సార్. ముందెలా ప్రొడ్యూస్ చేసింది ఇప్పుడు అలాగే ప్రొడ్యూస్ చేస్తే కదా సార్. కాబట్టి అలా చేస్తే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాదు, ఇట్స్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఏది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాదు కదా కాదా? అదే ఓకే, చిన్న ఎగ్జాంపుల్. రైట్, వెరీ గుడ్. గుడ్ క్వశ్చన్ అడిగావు కదా. నీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను, జాగ్రత్తగా ఉంటారా?
ఎస్ సార్. రైట్, జాగ్రత్తగా విను. ఓకేనా, ఇది ఒక మూవీ థియేటర్, ఓకే సార్. రైట్ అన్న. దీనికి సంబంధించి ఏసీ, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్ అంతా కూడా ఫుల్ సెంట్రలైజ్ చేసి, ఓకే సార్. ఏంటనేది సీట్స్. సార్ ఏదో వెరైటీగా బొమ్మలు వేస్తాను ఫీల్ ఒక. నో ప్రాబ్లం సార్. రైట్ రైట్, ఇదేంటివి? సీట్స్. ఓకే, ఇదేంటిది? స్క్రీన్స్. స్క్రీన్, బుక్ మై షోలు ఇవన్నీ ఉంటాయి కదా. ఓకే సార్. రైట్ అన్న. సైడ్ లో ఇంకోటి ఏముంటాయి? డిటిఎస్ స్పీకర్స్. వెరీ గుడ్, రైట్ అన్న. ఇది ఒక సినిమా థియేటర్ అన్న. ఓకే సార్. సో నాకు ఈ సినిమా థియేటర్ నచ్చలేదు. Okay, సీట్లు అన్ని కూడా పాడైపోయి ఉన్నాయి అన్న. అన్ని సీట్లని తీసేసి ఒక న్యూ సీట్స్, ఒక కొత్త సీట్స్, అద్భుతంగా ఉండే సీట్స్ నేను తీసుకొచ్చాను. ఈ స్పీకర్స్ ఎప్పుడో పాతకాలపు విన్నాను, మంచి డాల్బీ సిస్టమ్ తీసుకుని ఏం చేశాను, దీన్ని కూడా నేను క్రియేట్ చేశాను. సౌండ్ బాక్స్, సూపర్ సౌండ్ బాక్స్. ఓకేనా. స్క్రీన్ కూడా ఓల్డ్ స్క్రీన్ అయినా హై రిజల్యూషన్ స్క్రీన్ తీసుకున్నాను. ఓకే సార్. చేసి నేను ఇప్పుడు మాడిఫై చేశాను ఈ థియేటర్ ని. రైట్ అని. ఈ థియేటర్ అంతటిని మాడిఫై చేయడానికి నాకు 10 lakhs అయింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ దిస్ 10 lakhs క్యాపిటల్ ఎక్స్పెండిచర్? డెఫినెట్లీ క్యాపిటల్ సార్. ఎందుకని? ఎందుకంటే మనం రిపేర్ చేయలేదు సార్, రీప్లేస్ చేసాం సార్. దీనివల్ల తప్పకుండా ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అక్కడే స్టూడెంట్స్ అందరూ మిస్టేక్ చేస్తున్నారు. నీకు హింట్ ఉండాలి, నువ్వు పెట్టే ప్రతి ఖర్చు రిపేరే. అర్థమవుతుంది? ఇది క్యాపిటల్ అనకూడదు, ఇది క్యాపిటల్ అనాలి. అంటే ఏం పెరగాలని చెప్పాను? ప్రొడక్టివిటీ పెరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ లో హింట్ ఇస్తాను. ఎలాగంటే ఇంతకు ముందు నా పెర్ సీట్, రైట్ అన్న, ఒక సీట్ టికెట్ ఛార్జ్ నేను 100 రూపీస్ ఛార్జ్ చేసేవాడిని. ఇప్పటి నుంచి నేను ఆఫ్టర్ ఇన్నోవేషన్ నా ఛార్జ్ ఎంత పెంచాను? 120 అని చెప్పాను అనుకున్నా. దెన్ యూ హ్యావ్ టు డిఫైన్ ఇట్ యాజ్ ఏ క్యాపిటల్. అర్థమవుతుందని ఏం చెప్తున్నాను నేను? రెగ్యులర్ గా నువ్వు చెప్పే పాయింట్స్ తో చెప్తే అది రెవెన్యూ నేచర్ ఎక్స్పెండిచర్ కూడా మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే అది నీ యొక్క ఎర్నింగ్ కెపాసిటీని పెంచట్లేదు, ఎర్నింగ్ కెపాసిటీని మెయింటైన్ చేస్తుంది. ఎర్నింగ్ కెపాసిటీ పెరిగితేనే అది ఏమవుతుంది? ఓకేనా. దయచేసి కంగారు పడి క్వశ్చన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూసి అమౌంట్ పెద్దది, చూడడానికి నేచర్ క్యాపిటల్ లా ఉంది, సో కాబట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డిసైడ్ చేసేయడమే కాదు, దాంతో ఒక అడిషనల్ పాయింట్ ఏం డిసైడ్ చేయాలి? ఇట్ షుడ్ ఇంక్రీజ్ ది ఎర్నింగ్ కెపాసిటీ ఆర్ ప్రొడక్టివిటీ ఆర్ కెపాసిటీ. ఓకేనా. అప్పుడే దాన్ని ఏమనాలి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనాలి. దాన్ని నువ్వు బెనిఫిట్ మోర్ దాన్ 1 year బ్యాలెన్స్ షీట్ లో చూపించాలి. లేదంటే ఎక్స్పెండిచర్ ఎక్కడ చూపించాలి? రెవెన్యూలో చూపించాలి. P&L అకౌంట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద ట్రీట్ చేయాలి. ప్రతిసారి ప్రాఫిట్ అని ఎవరు సార్ ఇవ్వాలి నాన్న, ఇస్తేనే డిసైడ్ చేయాలి. లేకపోతే యూ కెన్ ట్రీట్ ఇట్ యాజ్ ఏ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఓకే సార్. అర్థమవుతుందా? ఎందుకంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ కూడా కోట్లలో ఖర్చు అవుతాయి. హౌ కెన్ యూ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ రెవెన్యూ ఆర్ క్యాపిటల్? ఇప్పుడు ఏసీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఏసీ ఉంది 10,000 కాస్ట్. సింపుల్ మీనింగ్ చెప్తా, ఏసీ ఉంది 10,000 కాస్ట్. ఓకేనా. ఏసీ లోపల కండెన్సర్ పోయిందని, కండెన్సర్ కాస్ట్ 8,000. ఏసీ కాస్ట్ 10,000, కానీ అది లోపల ఉండేటువంటి మిషనరీ కాస్ట్ ఒక 8,000 అనుకో. అది పాడైపోయిందన్న, దాన్ని తీసుకొచ్చి రీప్లేస్ చేశానన్న, అంటే క్యాపిటలైజ్ చేసినట్ట? లేదు సార్, రిపేర్ చేశాను. వేరే. ఎందుకంటే అది ఎర్నింగ్ ఏమైనా పెరుగుతుందా? ఒకవేళ దాని ఎఫిషియన్సీ పెరిగిందని చెప్పాడు అనుకో క్వశ్చన్, అప్పుడే చెప్తాను, అప్పుడు క్యాపిటల్ అని చెప్తాను సార్. చెప్తాను. ఎఫిషియన్సీ పెరిగిందని చెప్పాలి, లేదా దానికి ఎర్నింగ్ కెపాసిటీ ఏమై ఉండాలి? పెరగాలి. లేకపోతే కెనాట్ డిసైడ్. ఓకేనా. అమౌంట్ బట్టి, లైఫ్ ని బట్టి డిసైడ్ చేయకూడదు. అవి కూడా ఒక రీజన్సే, కాదని నేను అనట్లేదు. దాంతో పాటుగా అడిషనల్ పాయింట్ ఏం చూడమని చెప్తున్నాను? ఎర్నింగ్ పెరగాలి. అదే పాయింట్ అని పర్పస్ నే తీసుకొచ్చి అర్థం చేసుకుంటే, ఈ పర్పస్ ఎందుకోసం ఖర్చు పెట్టామని అంటే, అదే పాయింట్ మనం ఇంటర్లింక్ చేసిన పాయింట్ నెక్స్ట్ డి పాయింట్ కూడా నన్ను జాగ్రత్తగా అర్థం చేయని చెప్తాను చూడు. ఎఫెక్ట్ ఆన్ రెవెన్యూ జనరేటింగ్ కెపాసిటీ అంది బిజినెస్. నా బిజినెస్ కి రెవెన్యూ జనరేటింగ్ కెపాసిటీని కూడా ఎఫెక్ట్ చేయాలి. పర్పస్ ఉండాలి, ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం, అంటే ఆ మిషనరీ కోసం పెట్టాలి. కానీ దాంతో పాటు ఇక మిషనరీ కోసం పెట్టిన ఖర్చు వల్ల ఆ మిషనరీ యొక్క ప్రొడక్టివిటీ ఏమవ్వాలి? పెరగాలి. పర్పస్ మిషనరీ కోసం,
రెవెన్యూ జనరేటింగ్ కెపాసిటీ ఏమవ్వాలి? రెండు పెరగాలి. జరిగితేనే అప్పుడు అదేమవుద్ది? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. మా అర్థమవుతుందన్న? నువ్వు ఇందాక చెప్పు చూడు ఒక పాయింట్, సరే అమౌంట్ పెద్దది కదా, అది కూడా కన్సిడర్ చేస్తాము. ఎస్, దాన్ని కూడా కన్సిడర్ చేస్తాము. అందుకే లాస్ట్ పాయింట్ చూడు, మెటీరియాలిటీ ఆఫ్ ది అమౌంట్ ఇన్వాల్వ్డ్. నువ్వు చెప్పిన ప్రతి పాయింట్ రైటేనా? నేను రాంగ్ అని చెప్పానా నీకు? లేదు సార్. లేదు నాన్న, అది కూడా రైటే. నేను చెప్తున్నాను, ఈ కన్సిడరేషన్స్ అన్నిటినీ కన్సిడర్ చేయాలి. క్వశ్చన్ లో ఈ కన్సిడరేషన్స్ అన్నిటినీ కన్సిడర్ చేయాలి. ఒక మిషనరీ కోసం కొన్నాడు, ఎస్ ఇట్స్ డెఫినెట్ గా మన ప్రొడక్షన్ కెపాసిటీ 0. అప్పుడు కొనడం వల్ల మన ప్రొడక్షన్ కెపాసిటీ ఏమవుతుంది? పెరుగుతుంది రెవెన్యూ నేచర్. పెరుగుతుంది. నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను, నువ్వు చెప్పు. నేను ఒక సెకండ్ హ్యాండ్ మిషనరీ కొన్నాను. ఎస్ సార్. క్యాపిటల్ ఎక్స్పెన్సెస్, రెవెన్యూ ఎక్స్పెండిచర్? క్యాపిటల్. క్యాపిటల్ రెవెన్యూ? క్యాపిటల్ సార్, కొన్నాను కదా సార్ ఫస్ట్. క్యాపిటల్. సెకండ్ అయితే ఫస్ట్ ఏంటంటే ఇది నా రెవెన్యూ జనరేటింగ్ కెపాసిటీ ఏం చేస్తుంది? అది పెంచుతుంది. బెనిఫిట్ మోర్ దెన్ 1 ఇయర్ వస్తుంది. సో ఈవెన్ ఇట్ ఈస్ సెకండ్ హ్యాండ్, ఫస్ట్ టైం పర్చేస్ కదా, అంటే 0 నుంచి నా కెపాసిటీ ఏం చేస్తుంది? అది పెంచుతుంది. సో కాబట్టి దాన్ని ఏమనాలి? పెంచుతుంది. క్యాపిటల్. నేను ఇంకా అర్థమవుతుంది కదా? ఓకే సార్. రైట్. ఇప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఎవరు నేను మాట్లాడుతుంది? కార్తికే కదా? ఎస్ ఎస్ సార్. కార్తిక్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం. ఇది ఒక ఓపెన్ గ్రౌండ్ నాన్న. ఓకే సార్. ఓకేనా? గ్రౌండ్. ఎస్ సార్. గ్రౌండ్ లో నేను 5 స్టార్ బిల్డింగ్ కడుతున్నాను, 5 స్టార్ హోటల్ కడుతున్నాను. ఓకే సార్. ఇది కట్టడం కోసం ఫస్ట్ థింగ్ అసలు ఇక్కడ కడదామని నేను డిసైడ్ చేశాను. ఈ గ్రౌండ్ మొత్తం చాలా దారుణంగా ఉంది. ఫస్ట్ దీన్ని ఏం చేయాలి? నేను ఫస్ట్ క్లీన్ చేయించాలి. అలాగే నేను దీన్ని ఫిల్లింగ్ కూడా చేయించాలి. ఓకేనా? ఓకే సార్. క్లీన్ చేయించి, ఫిల్లింగ్ చేయించి, బేస్మెంట్ చేయించాను. వీటన్నిటికీ నాకు 10 లక్షలు ఖర్చు అయింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్? క్యాపిటల్ సార్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎందుకని? దీనివల్ల నా మిషనరీ క్రియేట్ అవుతుంది, అసెట్ క్రియేట్ అవుతుంది, అసెట్ వల్ల నాకు రెవెన్యూ కెపాసిటీ అవుతుంది, పెరుగుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడు. ఇదే దీనిలో ఇది ఫిల్లింగ్ చేసేటప్పుడు ఒక ప్లేస్ లో ఎవడో ఒక చిన్న గోడౌన్ వేసేసాడు. మన మనసులో చిన్న గోడౌన్ వేసి దానిలో ఉంటున్నాడు వాళ్ళు ఖాళీ చేయించేసాం. ఆ గోడౌన్ మొత్తం తీసేసాం, దానికి ఖర్చు అయింది. ఏంటది? అది కూడా క్యాపిటల్. అది కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచరే. ఓకేనా? క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇంకా అయిపోలేదు ఒక్క నిమిషం. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్లేస్ లో ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ చేయడానికి బిల్డింగ్ కి మెటీరియల్ కావాలి కదా? కావాలి. ఈ మెటీరియల్ స్టోరేజ్ కోసం నేనే ఒక కన్స్ట్రక్షన్ చేశాను, చిన్న ప్లేస్ ని స్టోరేజ్ డిపార్ట్మెంట్ కింద. అప్పుడు నేను చేసిన కన్స్ట్రక్షన్ ఉంది కదా, ఇది కూడా ఏంటి? అది కూడా క్యాపిటల్. క్యాపిటల్ ఎక్స్పెండిచరే. మళ్ళీ 5 స్టార్ హోటల్ కట్టిన తర్వాత దీన్ని కూడా రిమూవ్ చేస్తాను, దానికి ఖర్చు అయింది. ఏంటిది? అది కూడా క్యాపిటల్. సో ఎందుకు ఇన్ని ఖర్చులు పెట్టాను కదా, ఇవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నేను ఎందుకన్నాను? ఎందుకంటే దానివల్ల ప్రాఫిట్ జనరేట్ అవుతుంది కాబట్టి, రెవెన్యూ. ఒకటే పాయింట్ అన్న, ఎనీ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ బిఫోర్ పుట్ టు యూజ్ ఆఫ్ ది అసెట్. ఎనీ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ బిఫోర్ పుట్ టు యూజ్ ఆఫ్ ది అసెట్. దాన్ని యూజ్ చేయడానికి కన్నా ముందు నువ్వు ఏ ఖర్చుని పెట్టి అసెట్ కోసం పర్పస్ ఉండాలి. ఆ అసెట్ ని ద్వారా రెవెన్యూ జనరేట్ చేయడానికి నువ్వు ఏ ఖర్చుని పెట్టు, ఇనిషియల్ ఎక్స్పెండిచర్ ఇదంతా కూడా ఏంటది? క్యాపిటల్ ఎక్స్పెండిచరే. ఓకేనా? అప్పుడు నువ్వు డౌట్ ఏదో అడుగుతున్నాను సార్. ఇందాక ఏసీ ఎగ్జాంపుల్ చెప్పారు కదా సార్. అవునా? 10,000 పెట్టుకున్నాం కదా సార్. అవునా? సపోజ్ 10,000 కాక ఆ 10,000 లోనే కొత్తగా ఏదో సంథింగ్ పార్ట్ ఏదో వచ్చి దానివల్ల ఎఫిషియన్సీ అండ్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ప్రొడక్టివిటీ అనే విషయాన్ని ఒక ఏసీలో ఎలా చెప్పొచ్చు? తగ్గుతుంది అనుకో, ఇన్వర్టర్ టెక్నాలజీ. ఓకేనా? అలాంటి చెప్పాడు అనుకున్నాను, ఖచ్చితంగా ఏమవుతుంది? క్యాపిటల్ నేచర్ సార్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇంకా డౌట్ అవ్వలేదు సార్. ఓకేనా? చెప్పు నెక్స్ట్. ఒక పార్ట్ అన్నాడు సార్, జస్ట్ పార్ట్ వచ్చి 100 రూపీస్ అన్నాడు సార్. ఓకే. దాని లైఫ్ టైం ఎక్స్పెండిచర్ వచ్చి కూడా 2 months అన్నాడు సార్. ఓకే. మనం 2 months? ఎస్ సార్. 2 years? 2 months అన్నాను సార్. అంటే మార్చా సార్, 2 months 2 months కొన్నాను సార్. దానివల్ల ప్రొడక్టివిటీ పెరిగింది సార్.
పెరిగింది కాబట్టి క్యాపిటల్ అనేకుండా ఇప్పుడు 100 First point అది- నేను క్యాపిటల్ అనుకుంటా రెవెన్యూ అనొచ్చా అంటున్నావా? ఎస్ సార్. ప్లస్ సెకండ్ పాయింట్ కూడా 1 ఇయర్ కూడా దాటలేదు కదా సార్ అది అదే ఎక్స్పెక్టెన్సీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అకౌంటింగ్ కాన్సెప్ట్స్ లో ఒక పాయింట్ ఉంది, గుర్తుందా? దట్ ఈస్ Yes. కాల్డ్ మెటీరియాలిటీ. ఎస్ సార్. You have to use your common sense, sir. Significant or insignificant item which will have the decision of user, which will affect the user decision making. ఇప్పుడు నువ్వు అది చేయడం వల్ల, క్యాపిటలైజ్ చేయకపోవడం వల్ల, లేదా రెవెన్యూ ఎక్స్పెన్స్ రాయడం వల్ల నీ యూజర్ యొక్క డెసిషన్ మేకింగ్ ఏమైనా మారిపోతుందా? లేదు సార్. You can take కానీ it. అది ఇన్కమ్ ప్రొడ్యూస్ చేస్తే మాత్రం క్యాపిటల్ లోకి పంపించేస్తాం కదా సార్ రెవెన్యూ No మనీ. need, Nana. Calculator will also provide produce income. Will also help in generating revenue. ఓకే సార్. The materiality of the amount involved is very less. So then no need to capitalize it. ఓకే సార్. Okay, Nana? ఓకే సార్. Okay, right. థ్యాంక్ యూ సార్. రైట్. ఇది క్యాపిటల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ యొక్క కాన్సెప్ట్. సో మన క్యాపిటల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ బేసిక్ డెఫినేషన్ చూసాము. లైక్ ఇట్ షుడ్ కాంట్రిబ్యూట్ ది రెవెన్యూ, అలాగే బెనిఫిట్ మోర్ దెన్ 1 ఇయర్. సో దీంతో పాటుగా యూ హ్యావ్ టు కన్సిడర్ దీస్ 5 కన్సిడరేషన్స్: నేచర్ ఆఫ్ ది బిజినెస్, రికరింగ్ నేచర్ ఆఫ్ ది ఎక్స్పెండిచర్, పర్పస్ ఆఫ్ ది ఎక్స్పెండిచర్, ఎఫెక్ట్ ఆన్ రెవెన్యూ జనరేటింగ్ కెపాసిటీ అండ్ ద మెటీరియాలిటీ ఆఫ్ ది అమౌంట్ ఇన్వాల్వ్. వీటన్నిటిని కూడా కన్సిడర్ చేస్తూ యూ హ్యావ్ టు డిసైడ్ వెదర్ ఇట్ ది క్యాపిటల్ ఆర్ రెవెన్యూ. దేర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్. కానీ కామన్ సెన్స్ అప్లై అవ్వాలి, అవుతుంది. రైట్. సో అంతే కావాలని దీన్ని తప్పు చేసే వల్ల మన ప్రాఫిట్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే మన బ్యాలెన్స్ షీట్ తీసుకెళ్తాం, దానివల్ల ప్రాఫిట్ తగ్గుతుంది. ఎవ్రీ ఇయర్ కొంత పర్సెంట్ మాత్రమే P&L అకౌంట్కి వెళ్తుంది. ఒక ఎక్స్పెండిచర్ రెవెన్యూ నేచర్ అయి ఉంటే దాన్ని మళ్ళీ క్యాపిటలైజ్ చేస్తే నా ప్రాఫిట్ ఎక్స్పెండిచర్ చూపించకపోతే ప్రాఫిట్ ఏమవుతుంది? పెరుగుతుంది. సో కాబట్టి చాలా మ్యాజిక్స్ చేయడానికి అవకాశం ఉండేటటువంటి కాన్సెప్ట్ కాబట్టి కొంచెం కాన్సన్ట్రేటెడ్ గా జాగ్రత్తగా దీన్ని మనం అర్థం చేసుకోవాలి. సో లెట్ us కంటిన్యూ విత్ ఎగ్జాంపుల్స్, లెట్ ఇలిస్ట్రేషన్స్. చూద్దాం, నన్ను ఆలోచిద్దాం, కామన్ సెన్స్ పెట్టి ఎవరైనా సరే దీన్ని చెప్పగలరేమో చూద్దాం. రైట్, నెక్స్ట్ పర్సన్ కి వెళ్దాం. మనం మణికంఠ. సార్ మణికంఠ ఇలిస్ట్రేషన్ చదువుతున్నానే. ఓకే సార్. ఇలిస్ట్రేషన్ లో చదువుతాను. ఒక 2 పాయింట్స్ నువ్వు ఒక 5 పాయింట్స్ నువ్వు చెప్పడానికి ట్రై చేయి. ఓకేనా? కొంచెం డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా అంటున్నాను నేను. రైట్. ఒక 5 పాయింట్స్ నువ్వు డీల్ చేయాలి. ఓకేనా? ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. ఫస్ట్ పాయింట్ చదువుతున్నాను చూడు. వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? ఇలిస్ట్రేషన్ నెంబర్ 1 చూడాలి. స్టేట్ విత్ రీజన్స్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. రీజన్ చెప్పాలన్నా నువ్వు ఆన్సర్ ట్రూ ఫాల్స్ అని రాస్తే ఎగ్జామ్ లో 2 మార్క్స్ రావు. రైట్. ఓకే సార్. ఫస్ట్ పాయింట్, ఓవరాల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ది సెకండ్ హ్యాండ్ మిషనరీ purchased are revenue expenditure. Overall expenses of the second hand machinery purchased are revenue expenditure. True or false? ఫాల్స్. ఎందుకు? అంటే ఓవరాల్ అంటే దాన్ని మనం స్టార్ట్ చేసిన ముందు కూడా ఎక్స్పెన్స్ పెడతాం కదా సార్. దాన్ని కొంచెం క్లీన్ చేసి కొత్త సెకండ్ హ్యాండ్ కొన్నప్పుడు దాన్ని కొంచెం నీట్ గా తయారు చేసుకున్నాక తెచ్చుకుంటాం. ఎస్ సార్. Any expenditure incurred before put to use is a capital expenditure. Is not a revenue expenditure. కదా? ఎస్ సార్. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటి? ఆన్సర్ ఫాల్స్. ఫాల్స్. సెకండ్ పాయింట్ చాలా జాగ్రత్తగా కాన్సంట్రేట్. మనీ స్పెంట్ టు రెడ్యూస్ వర్కింగ్ ఎక్స్పెన్సెస్ ఈజ్ రెవెన్యూ ఎక్స్పెన్సెస్. ఫాల్స్. ఫాల్స్. వై ఫాల్స్? అంటే వర్కింగ్ ఎక్స్పెన్సెస్ తగ్గిస్తుంది కదా సార్. వర్కింగ్ ఎక్స్పెన్స్ తగ్గితే నాకేంటి బెనిఫిట్? అంటే మనకు కొంత మనీ సేవ్ అవుతుంది ఎలా చెప్తావు? ఒక ఖర్చు పెట్టామంట, అది వర్కింగ్ ఎక్స్పెన్సెస్ తగ్గించింది. అయితే అంటే మనకు కొంచెం అంటే ఇన్కమ్ పెరిగినట్టే కదా సార్ దానివల్ల. పెరిగినట్టే కదా, ఎర్నింగ్ కెపాసిటీ పెరిగినట్టే కదా. సో కాబట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సార్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. పాయింట్ నెంబర్ 3, లీగల్ ఫీ టు అక్వైర్ ది ప్రాపర్టీ ఈజ్ ఎ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ట్రూ సార్. ట్రూ. ఎందుకని? సో ఒక అసెట్ ను కొనేటప్పుడు ఇవన్నీ కూడా ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్. ఆ అసెట్ నాకు అవ్వాలంటే ఇవి ఖర్చు పెట్టాలి, లేకపోతే అసలు అవ్వదు కదా. ఎస్ సార్. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి? క్యాపిటల్ ఎక్స్పెన్సెస్. ఎనీ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ టు బ్రింగ్ ది అసెట్ ఇంటూ అవర్ ప్లేస్ ఆర్ టు మేక్ ఇట్ యాజ్ ఏ పుట్ టు యూస్, రెడీ టు యూస్. ఎనీ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్. ఓకేనా? సో దాన్ని ఏమంటాం? ఎస్ సార్. క్యాపిటల్ ఎక్స్పెన్సెస్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్. పాయింట్ నెంబర్ 4, అమౌంట్ స్పెంట్ యాజ్ ఎ లాయర్స్ ఫీ. నేను జాబ్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది.
amount spent as a lawyer fee to defend a suit claiming that firm's factory site belonging to the plaintiff land is a capital. So meaning చెప్పు ఫస్ట్ ఏమర్థమవుతుందో మళ్ళీ చదువునా. Amount spent as a lawyer's fee to defend a suit claiming that Suit and firm's factory site belonging to the plaintiff land is a capital. లాయర్ కి ఫీజు పే చేసాం అంటున్నానా? yes sir. డిఫెండ్ చేసుకోవడానికి. ఏం డిఫెండ్ చేసుకోవడానికి? డిఫెండ్ అంటే వాదించడం కదా. వాదించు. yes ఏం sir. చేస్తున్నాడు? డిఫెండ్ చేస్తున్నాడు. నాది వాడు డిఫెండ్ చేస్తున్నాడు. మన ఫార్మ్స్ యొక్క ల్యాండ్ ని ఫర్మ్ యొక్క ల్యాండ్ మాదే అని ప్రూవ్ చేసుకున్నాడు. అవునా? yes sir. అని ప్రూవ్ చేసుకోవడానికి నేను ఏం పే చేశాను? అమౌంట్ పే చేసి అదే లాయర్ కి ఫీజు పే చేశాను కదా. yes sir. అప్పుడు అది ఏమవుతుంది అని అడుగుతున్నాను వాడు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుందా? yes sir. రాంగ్. అదే ఇప్పుడు నేను అది నాది అని ప్రూవ్ చేసుకుంటే ఆల్రెడీ కొనేసానా కొత్తగా కొంటున్నాను? ఆల్రెడీ కొనేసాం సార్. మరి ఆల్రెడీ కొనేసిన దాన్ని ఇప్పుడు క్యాపిటల్ ఎలా అంటాం? అది ఆల్రెడీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రాలేదు. దాన్ని నేను మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నా రెవెన్యూ జనరేటింగ్ కెపాసిటీని మెయింటైన్ చేస్తున్నాను. పెరగట్లా. నా ల్యాండ్ నాదే, ఓకేనా? ఫ్యాక్టరీ సైట్ నాదే. కానీ ఎవడో వచ్చి మన దానిలో అది మీది కాదు Occupy చేయడానికి నాది చేస్తున్నాడు. చేసేసాడు. yes sir. అప్పుడు నువ్వేం చేస్తావు దాన్ని? అయ్యి బాబు కాదు కాదు అది నాది, నువ్వు తప్పుగా కేసేసో దాని దగ్గర నా ప్రూఫ్ ఉందని నేను డిఫెండ్ చేసుకుంటాను. అంటే నేను ఇప్పుడు ఆ ఎసెట్ ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను కానీ పర్చేజ్ చేయడానికి కాదు కదా. yes sir. మరి కాపాడుకోవడానికి ప్రయత్నం చేయడం అంటే ఇప్పుడు నువ్వు ఒక బైక్ ఉంది, బైక్ ని మెయింటైన్ చేయడానికి క్లీన్ చేసుకుంటావా? yes sir. అప్పుడు ఏ ఎక్స్పెండిచర్ ఉంటుంది దాన్ని? రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఆ ఏసీ ఉంటుంది, ఎవ్రీ మంత్ తీసుకుని క్లీన్ చేసుకుంటావా? yes sir. ఏముంటుంది దాన్ని? రెవెన్యూ ఎక్స్పెండిచర్ సార్. మరి ఇది మాత్రం ఎలా అవుతుంది? అంతే కదా. దీనిలో ఉన్న ప్రాబ్లం మెయింటైన్ చేస్తున్నాను. మన రెవెన్యూ జనరేటింగ్ కెపాసిటీ మెయింటైన్ చేస్తుంది. ఎక్కడ పెరిగినట్లేదు కదా. yes sir. కొన్ని అమౌంట్ అనేది పెద్దది ఉంది, అది దానివల్ల ఏమైనా మెటీరియల్ కాదు సప్లై అయిపోవడానికి అలాంటి ఇన్ఫర్మేషన్ ఉందా? పోనీ no sir. మరి కన్ఫ్యూజ్ ఎందుకు? రైట్, మన అసెట్టే మనదే అని ప్రూవ్ చేసుకున్నాం. సో ఇట్ ఈస్ ఏ రెవెన్యూ ఎక్స్పెండిచర్, Revenue నాట్ ఏ expenditure. క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ద స్టేట్మెంట్ ఈస్ false. ఓకే కదా. yes sir. రైట్. పాయింట్ నెంబర్ 5, అమౌంట్ స్పెంట్ ఫర్ రీప్లేస్మెంట్ ఆఫ్ ది వార్న్ అవుట్ పార్ట్ ఆఫ్ ది మిషన్. మిషన్ లో ఇది పార్ట్ పోయింది, రీప్లేస్ చేస్తాను. ఏంటది? క్యాపిటల్ ఎక్స్పెండిచర్. Revenue expenditure. అంటే వాడు చెప్పలేదు సార్ క్లియర్ గా ఏం చెప్పలేదు. అంటే రెవెన్యూ పెరుగుతుందని కంటే ఏం చెప్పలేదు కదా సార్. కెపాసిటీ, ఎర్నింగ్ కెపాసిటీ పెరుగుతుంది ఎక్కడ చెప్పలేదు. సో కాబట్టి ఇట్ ఈస్ ఏ రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఇట్ ఈస్ నాట్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, సూపర్. నెక్స్ట్ రామచంద్ర. Sir. రామచంద్ర, రిమైనింగ్ 3 పాయింట్స్ నీవే, ఓకేనా? Okay. 6, 7, 8 చదువుతాను, ట్రై చేయి. ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఆన్ రిపేర్స్. Expenses incurred on repairs and whitewashing of the for the first time on purchase of the old building. ఒక ఓల్డ్ బిల్డింగ్ ను కొంటున్నాం ఫస్ట్ టైం, ఓకేనా? క్లియర్ గా ఉంది. కొంటున్నాం, కొనేటప్పుడు దానికి కొంచెం మోడిఫికేషన్, రిపేర్స్ చేయించాం, అలాగే వైట్ పెయింట్ కూడా వేసాం. అవి ఏ ఎక్స్పెండిచర్? రెవెన్యూ ఎక్స్పెండిచర్ వాడు అంటున్నాడు. రైటా రాంగా? రాంగ్ సార్. ఎందుకు రాంగ్? అంటే అది మనం ఇంకా పుట్టిన యూజ్ లో పెట్టలేదు కాబట్టి అంతే. మనం రాయాలి దాని ఎక్స్పెన్సివ్ ఇంకర్డ్ బిఫోర్ ది put to use of the asset is a capital expenditure. It's not a revenue expenditure. ఓకేనా? ఓకే సార్. రైట్. 7th పాయింట్ చెప్పు. Expenses in connection with obtaining a license for running the cinema is capital expenditure. True ఏనా? Yes. Why? అంటే మనం లైసెన్స్ తీసుకున్నాం కదా సార్, అది మన ఎర్నింగ్ కెపాసిటీని పెంచుతుంది, అది క్యాపిటల్. అసలు బేసిక్ ఎక్స్పెండిచర్, అసలు మీ సినిమా రన్ అవ్వాలంటే ఇట్స్ బేసిక్ ఇనిషియల్ ఎక్స్పెండిచర్, ఓకేనా? అది ఎర్నింగ్ కెపాసిటీని పెంచడానికి ఎగ్జిస్టింగ్ అసెట్ కాదు అది. అవునా కదా? ఇది ఎగ్జిస్టింగ్ అసెటా? లేదు. మనం ఇప్పుడు ఎర్నింగ్ కెపాసిటీని మాట్లాడకూడదు. మనం చెప్పే పాయింట్ చాలా క్లియర్ గా ఉండాలి, చాలా ప్రమాదం లేకపోతే. ఎనీ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ బిఫోర్ పుట్ టు యూజ్, ఫస్ట్ పాయింట్. మళ్ళీ ఇది కూడా ఓకేనా? ఆ రీజన్ తో అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 8,
amount spent for construction of temporary huts which are necessary for construction of cinema house and were demolished when the cinema house was ready is capital expenditure అన్నాడు. Yes, sir. True or false? True, sir. Why? అంటే మనం ఒక కన్స్ట్రక్షన్ కడుతున్నాం కాబట్టి టెంపరీగా కొన్ని హట్స్ పెట్టాం సార్. ఓకే, అంటే సినిమా హౌస్ కన్స్ట్రక్షన్ కోసం ఇదంతా చేశాం కాబట్టి ఇట్ ఈస్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ సార్. సో దానికి పాయింట్, క్లియర్ పాయింట్ ఏం రాయాలి? సేమ్ పాయింట్ ఇందాక నుంచి చెప్తున్న పాయింట్ అది కూడా మళ్ళీ ఇదేమి రెవెన్యూ జనరేటింగ్ కెపాసిటీ పెంచేది కాదు కదా. కాదు సార్. ఎనీ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ బిఫోర్ పుట్ టు యూస్. ఓకేనా? ఓకే. రైట్ అండి, థ్యాంక్ యూ రామచంద్ర. థ్యాంక్ యూ సార్. చెప్పమ్మా, ఎవరమ్మా? పేరు చెప్పి. సార్, చరిష్మా సార్. చరిష్మా, చెప్పు నాన్న. సార్ ఇందాక పెట్టారు కదా సార్. సార్ ఇందులో ఇందాక చూపించారు కదా సార్ లిస్ట్. ఎస్ సార్. ఇందులో 6th పాయింట్ లో మనం పర్చేస్ చేసిన తర్వాత కదా సార్ రిపేర్స్ చేస్తాం నార్మల్ గా. అలా కదమ్మా, ఇప్పుడు నువ్వు ఒక బిల్డింగ్ బిజినెస్ కోసం కొట్టినావు అనుకో. ఎస్ సార్. ఆ బిల్డింగ్ బూజులు పట్టేసి ఉందనుకో, ఏం చేస్తావంటే రిపేర్ చేస్తాం సార్. అంటే పర్చేస్ చేసిన తర్వాత రిపేర్స్ చేస్తాం కదా సార్. పర్చేస్ చేసిన తర్వాత రిపేర్ చేసినా దాన్ని ఇంకా యూసేజ్ లోకి తీసుకురాలేదు కదా. ఎస్ సార్. నేను చెప్పిన యూసేజ్ లోకి రావాలి. అసెట్ ని యూసేజ్ లోకి తీసుకొచ్చే వరకు ఏమైనా ఖర్చు పెట్టి, యూసేజ్ లోకి వచ్చాక మళ్ళీ సపరేట్ గా ఖర్చు పెడితే రెవెన్యూ ఎక్స్పెన్సెస్. ఓకే, యూసేజ్ లోకి చాలేదు కదా. నువ్వు ఇప్పుడు ఉంది, నువ్వు షోరూమ్ కి వెళ్ళి ఏసీ కొంటావు. సింపుల్ లాజిక్. ఒక షోరూమ్ కి వెళ్ళి ఏసీ కొన్నావు. ఓకేనా? కంప్రెసర్ ఏసీ యూనిట్ నాకు ఇచ్చాడు, నేను తీసుకొచ్చాను. నువ్వు కొనేసాను నాన్న. కొనేసిన తర్వాత ఇప్పుడు ఏసీ తీసుకొచ్చి మన రూమ్ లో ఫిక్స్ చేయించాలా లేదా? చేయాలి సార్. చేయడానికి నాకు ఒక 2000 అయిందన్న. క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎందుకంటే ఇంకా దాని పుట్టి యూసేజ్ లో తేలేదు కదా. ఎస్ సార్. అంతే. ఓకే సార్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 2. సో ఇలిస్ట్రేషన్ నెంబర్ 2. నెక్స్ట్ నేను అడిగిన పర్సన్ నాకు రెస్పాండ్ అవి కరెక్ట్ గా ఆన్సర్స్ చెప్పాలి. లక్ష్మీ ప్రియ. పాయింట్ చదవనా లక్ష్మీ ప్రియ? రైట్ లక్ష్మీ ప్రియ. ఇలిస్ట్రేషన్ నెంబర్ 2. స్టేట్ విత్ రీజన్స్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ క్యాపిటల్ రెవెన్యూ ఎక్స్పెన్సెస్. మళ్ళీ సేమ్ క్వశ్చన్. క్యాపిటల్ రెవెన్యూ నిన్ను సార్ చెప్పమన్నాడు. ఇంతకు ముందు ట్రూ ఆఫ్ ఆడే చెప్పేసాడు, ట్రూ ఆఫ్ ఫాల్స్ అని అడిగాడు. ఈసారి నిన్ను అడుగుతున్నాడు, నువ్వే చెప్పు అని. ఫస్ట్ పాయింట్, ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఇన్ కనెక్షన్ విత్ అబ్టైనింగ్ ఎ లైసెన్స్ స్టార్టింగ్ ది ఫ్యాక్టరీ ఫర్ 10,000. క్యాపిటల్ వై రీజన్ చెప్పాడు. స్టార్టింగ్ రైట్, ఇనిషియల్ ఎక్స్పెన్సెస్ అంటే స్టార్టింగ్ యూస్ చేస్తున్నాం కాబట్టి అంతే. స్టార్ట్ అసెట్ ని యూజ్ చేయాలంటే ఖచ్చితంగా ఎక్స్పెన్స్ ఏది ఖర్చు పెట్టిన ఏంటది? క్యాపిటల్ ఎక్స్పెన్స్. క్యాపిటల్ ఎక్స్పెన్స్. ఓకే రైట్. సెకండ్ పాయింట్, 1,000 paid for removal of inventory to a new site. ఇన్వెంటరీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మార్చాను అంతే. ఏ ఎక్స్పెండిచర్? రెవెన్యూ ఎక్స్పెండిచర్. రెవెన్యూ అన్న. దీనిలో ఎక్కడ నీకు అసెట్ గురించి కానీ ఇంక్రీజ్ ఆఫ్ కెపాసిటీ గురించి ఏమైనా ఉందా? పోనీ నో సార్. లేదు, ఇంకా డైరెక్ట్ చెప్పచ్చు. ఓకేనా? పాయింట్ నెంబర్ 3 నాన్న. రింగ్స్ అండ్ పిస్టన్స్ ఆఫ్ ఎన్ ఇంజిన్ లో రింగ్స్ అండ్ పిస్టన్స్ అనేవి మేబీ పార్ట్స్ అయి ఉండొచ్చు. ఓకేనా? వర్ చేంజ్డ్ అట్ ఎ కాస్ట్ ఆఫ్ 5,000 టు గెట్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సార్. క్యాపిటల్ వై రీజన్ అంటే ఫ్యూయల్ ఎఫిషియన్సీ. రైట్. అంటే ప్రొడక్టివిటీ ఉంటుంది. ఇట్ ఇంప్రూవ్స్ ది ప్రొడక్షన్ కెపాసిటీ. ఓకేనా? yes sir. ఆ పాయింట్ క్లియర్ గా రాయాలన్నా, లేకపోతే మార్క్స్ రావు. ఓకేనా? ఓకే సార్. రైట్. పాయింట్ నెంబర్ 4 చెప్పు. మనీ పెయిడ్ టు మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ MTNL 8,000 ఫర్ ఇన్స్టాలింగ్ టెలిఫోన్ ఇన్ ద ఆఫీస్. ఆఫీస్ టెలిఫోన్ తీసుకొచ్చి మన దగ్గర ఇన్స్టాల్ చేయడం కోసం వాడికి 8,000 పే చేసామంట. yes sir. ఏమై ఉండొచ్చు ఇది? రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇది రెవెన్యూ. ఎలా రెవెన్యూ? అది టెలిఫోన్ కదా, అంటే ఒక అసెట్ కదా.
అది ఇన్స్టాల్ చేయడానికి ఇన్స్టాల్ చేయడానికి కదా మనం డబ్బులు పే చేస్తాం టెలిఫోన్ తీసుకొచ్చి. ఎస్ సార్. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అది టెలిఫోన్ కాస్ట్ అని కానీ క్లారిటీ ఇవ్వలేదు. ఓకేనా, నువ్వు తప్పుగా ఆలోచించడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే MTNL కి నువ్వు పేమెంట్ చేస్తే దీని అజంప్షన్ అంటే జనరల్ గా ఇప్పుడు BSNL, MTNL వీటన్నిటిలో కూడా మనం డబ్బులు డిపాజిట్ చేయాలి. ఇది అసలు ఎక్స్పెండిచర్ కాదు. మనం మనీ ఏం చేయాలి, డిపాజిట్ చేయాలి, సెక్యూరిటీ. అప్పుడు వాడు ఇన్స్టాల్ చేస్తాను. ఓకేనా, ఎస్ సార్. మా లక్ష్మీప్రియ అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. ఇక్కడ పాయింట్ ఏంటిది, ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్స్పెండిచర్. ఫస్ట్ ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్స్పెండిచర్. ఓకేనా, ఇట్ ఈస్ ఏ డిపాజిట్ ఆఫ్ అమౌంట్ ఫర్ సెక్యూరిటీ పర్పస్. అసలు ఖర్చు పెడితేనే కదా ఖర్చు. నా డబ్బులు తీసుకెళ్లి బ్యాంకులో వేసాను కదా ఖర్చు అవుతా? నో సార్. నా డబ్బులు తీసుకెళ్ళి MTNL వాళ్ళకి ఇచ్చా, అది ఖర్చా? నో సార్. ఆ MTNL, BSNL వీటికి ఇచ్చే మన డబ్బులు ఇన్స్టాలేషన్ కోసం మనం పెట్టే డిపాజిట్ అయితే కనుక అది ఏంటన్నది ఎక్స్పెండిచర్ కాదు. లేదు నేను టెలిఫోన్ బిల్ పే చేశాను అన్నాడు అనుకో, అది రెవెన్యూ ఎక్స్పెండిచర్. లేదు నేను టెలిఫోన్ పర్చేజ్ చేశాను అన్నాడు అనుకో, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓకేనా, సో ఇక్కడ పాయింట్ లో కొంచెం క్లారిటీ లేకపోవడం వల్ల జనరల్ గా దీన్ని మనం యాజ్ పర్ ది ఇన్స్టిట్యూట్ ముందుకు వెళ్ళాలి. ఇన్స్టిట్యూట్ వాళ్ళు దీన్ని ఎలా డీల్ చేస్తాం చూడాను. మనీ డిపాజిట్ అని తీసేసుకున్నారు, ఎగ్జామ్షన్ తీసుకున్నారు, కానీ ఎక్కడ సెంటెన్స్ లో ఉంది అది నో సార్. లేదు. రైట్, మనీ డిపాజిట్ విత్ MTNL ఫర్ ఇన్స్టాలేషన్ టెలిఫోన్ ఇన్ ఆఫీస్ ఇస్ నాట్ ఎక్స్పెండిచర్. దిస్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఏ అసెట్. అంటే అసెట్ అంటే బ్యాంక్ లో డబ్బులు డిపాజిట్ చేస్తే అసెట్ కదా నా ఫిక్స్డ్ డిపాజిట్. ఎస్ సార్. ఎస్ సార్. ది సేమ్ ఇస్ అడ్జస్టెడ్ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం అగైన్స్ ది యాక్చువల్ టెలిఫోన్ బిల్స్. ఒకవేళ ఎప్పుడైనా బిల్స్ పే చేయకపోతే అప్పుడు వాడు అడ్జస్ట్ చేస్తాను దాన్ని. ఓకేనా, సో కాబట్టి ప్రస్తుతానికి ఇదేంటి ఎక్స్పెండిచరే కాదు, నాట్ అన్ ఎక్స్పెండిచర్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అది గుర్తుపెట్టుకోవాలి. ఎస్ ఓకేనా, సార్. కానీ ఇది Yes, sir. అన్ని కొంచెం క్లారిటీ లేదు, గుర్తుపెట్టుకోవాలి, తప్పదు, ఆప్షన్ లేదు. మన ఇలాంటి పాయింట్స్ ఎప్పుడు కూడా కొంచెం ప్రమాదానికి గురి చేస్తాం. ఓకేనా, లాస్ట్ అండ్ ఫైనల్ కంప్లీట్ చేసామా లక్ష్మీప్రియ? A factory shed was constructed at a cost of 1 lakh. A sum of 5,000 has been employed in construction of the temporary huts for storing building material. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సార్. ఎంత అమౌంట్? 5,000 సార్. 1 lakh కూడా, అది కూడా కాస్టే కదా. ఎస్ సార్. టోటల్ 1,05,000. కన్స్ట్రక్షన్ కాస్ట్ 1 lakh ప్లస్ 5,000 టెంపరీ హట్స్ కన్స్ట్రక్షన్ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎందుకని, నేను ఫ్యాక్టరీ షెడ్ కన్స్ట్రక్ట్ అవ్వాలంటే నేను ఆ టెంపరీ హట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేయాలి. ఓకేనా, ఎస్ సార్. కాబట్టి ఒక ఎక్స్పెండిచర్ ఇంకో ఎక్స్పెండిచర్ ఇంటర్రిలేట్ అయ్యి దాని యూసేజ్ లోకి తేవడానికి ఏ ఖర్చు అయినా మనం దాన్ని ఏమనాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలిస్ట్రేషన్ నెంబర్ 2 కంప్లీట్. థ్యాంక్ యూ సార్. రైట్, రిసీట్స్ గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం, ఇంకా మనం డిస్కస్ చేయలేదు కదా. రైట్, సో ఇలిస్ట్రేషన్ నెంబర్ 3. సో ఇలిస్ట్రేషన్ నెంబర్ 3 కూడా ఎక్స్పెండిచర్స్ గురించి ఉందా. ఫాలోయింగ్ ఎక్స్పెండిచర్ డ్యూరింగ్ ది ఫస్ట్ ఇయర్ అన్నాడు. సో చదువుతాను పాయింట్ ఒకటి. నేను అడిగిన పర్సన్ ఆలోచించి నాకు సమాధానం చెప్పాలి. సమిత, ఎస్ సార్. సమిత పాయింట్ చదివిన ఫస్ట్ పాయింట్. ఎస్ సార్. Second hand furniture worth rupees 9,000 was purchased. Repainting of the furniture cost 1,000. Furniture was installed by own workmen. Wages for the being is 200. ఏంటి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎంత అమౌంట్ క్యాపిటల్, ఎంత అమౌంట్ రెవెన్యూ? 9,000 క్యాపిటల్ సార్. ఓకే, సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్ క్యాపిటల్, వెరీ గుడ్. నెక్స్ట్, రీపెయింటింగ్ చేశాను, 1,000 రూపాయలు ఖర్చు పెట్టాను. ఆ ఫర్నిచర్ తీసుకొచ్చి మన ప్రిన్సెస్ లో కూడా ఇన్స్టాల్ కూడా చేస్తున్నాను 200. తొందరగా ఎంతసేపు ఆలోచిస్తున్నా? అసలు రీపెయింటింగ్ దాని ఇన్స్టాలేషన్ ఎందుకు చేసాం?
సమిత ఏం పర్వాలేదమ్మా, జనరల్ గా నువ్వు కామన్ సెన్స్ నీకు ఎలా అనిపిస్తా చెప్పమ్మా. నేను explain చేస్తాను. హలో చెప్పమ్మా అమ్మ సమిత, సార్. చెప్పు నాన్న. 9,000 క్యాపిటల్ ఎక్స్పెండిచరా, 1,200 క్యాపిటల్ ఎక్స్పెండిచరా, లేదంటే 1,200 రెవెన్యూ, 9,000 క్యాపిటల్, మొత్తం అంతా క్యాపిటల్, మొత్తం అంతా రెవెన్యూ? టోటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సార్. టోటల్ క్యాపిటల్. ఎందుకు నాన్న? సింపుల్, కరెక్ట్. ఎందుకంటే మన ఈ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టకపోతే అసెట్ మన యూసేజ్ లోకి తీసుకురాలి. తీసుకురావాలి. సింపుల్. ఎనీ ఎక్స్పెండిచర్ ఇంకర్ బిఫోర్ పుట్ టు యూజ్. ఓకేనా? పాయింట్ నెంబర్ 2 కూడా చూడండి ఒకసారి సమిత. Expenses in connection with obtaining a license for running the cinema worth rupees 20,000. During the course of the year, cinema company has fined 1,000 for contravening rules. Renewal fee 2,000 for the next year also paid. దీనిలో what are the capital expenditures, what are the revenue expenditures, what are all the not at all expenditures? ఆలోచించి చెప్పు. 20,000 capital expenditure sir. Very good. Right, next. Fine Revenue expenditure. రెవెన్యూ. అది అసలు అలాంటివన్నీ కూడా మనం క్యాపిటలైజ్ చేయకూడదు కదా, అది మనం బేర్ చేయాల్సిన ఎక్స్పెండిచర్. రైట్, నెక్స్ట్. ఇంకా రెన్యువల్ ఫీ ఎవ్రీ టైం పే చేస్తున్నాం. రెన్యువల్ అంటే ఏంటి? అంటే ఇప్పుడు లైసెన్స్ అనేది ఎవ్రీ ఇయర్ పే చేసుకుంటూ వెళ్ళాలి కదా. ఫస్ట్ టైం ఎక్స్ట్రా ఎక్కువ పే చేసుకుంటాడు, నెక్స్ట్ టైం రెన్యూ చేసినప్పుడు తక్కువ అమౌంట్ ఉంటుంది. అప్పుడు రెన్యువల్ ఫీజ్ ఏంటి? రెగ్యులర్ గా ఖర్చు అవుతుంది ఎవ్రీ ఇయర్. ఏమంటుందండి? రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఓకేనా? దట్ ఈ రెన్యువల్ ఫీ అనేది నెక్స్ట్ ఇయర్ కి అంటే అసలు ప్రస్తుతానికి ఎక్స్పెండిచర్ కాదు, ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ అన్న. వెరీ గుడ్. ఓకేనా? దాన్ని ఏమనాలి? ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్. ప్రీపెయిడే కదా అది, ఏదో పెయిడ్ ఇన్ అడ్వాన్స్ అని కూడా అనొచ్చు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యూట్ చేసి నెక్స్ట్ మధుమిత సార్. చెప్పమ్మా, ఎవరు అడుగుతున్నారు డౌట్? అభిరామ్ సార్. అభిరామ్, అంటే అది 2,000 ఒకవేళ మనం పే చేయకపోతే మనకి యూసేజ్ లో రాదు సార్ మరి సినిమా. రెన్యువల్ కి ఇప్పుడు కాదు కదా, రెన్యువల్ ఇప్పుడు ఎందుకు చేస్తాం? తర్వాత చేస్తాం, అది మన ఇష్టం. మనం కావాలని డబ్బులు ఎక్కువ పే చేస్తాం. అంటే మరి అప్పుడు అది మనం రెన్యువల్ అని వాడే చెప్తాను కదా, ఇది కంపల్సరీ ఫీజ్ కాదు. అంటే లైక్ ఈ సినిమా రన్ చేయాలంటే రెన్యువల్ ఫీజ్ కూడా ముందే కట్టమని చెప్తారా ఏంటి? అంటే అసలు రెన్యూల్ చేయకుండా మనం వాడలేం కదా సార్ మరి సినిమా వస్తుంది. రెన్యూల్ చేయకపోతే ఫస్ట్ లైన్ చదువు. ఫస్ట్ లైన్ ఇంటర్లింకింగ్ చేయాలి. ఫస్ట్ లైన్ ఏంటి? ఎక్స్పెన్సెస్ ఇన్ కనెక్షన్ విత్ అబ్టైనింగ్ ద లైసెన్స్. అంటే ఇప్పుడు నువ్వు కొన్నావు ఫస్ట్ లైసెన్స్ ని, అంటే కొన్నంటేనే నువ్వు ముందు దాన్ని ఏం చేయొచ్చు? రన్ చేసుకోవచ్చు. అలా ఎవ్రీ ఇయర్ తర్వాత నుంచి నీకు రెన్యువల్ అనేది ఉంటుంది. అంటే నెక్స్ట్ ఇయర్ అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుందా సార్? నెక్స్ట్ ఇయర్ కి రెవెన్యూ అవుతుంది, ఇప్పుడు అసలు ఎక్స్పెండిచర్ కాదు. ఓకే సార్. ఇప్పుడు అసలు ఎక్స్పెండిచర్ కాదు నాన్న, అప్పుడు ఎక్స్పెండిచర్ నెక్స్ట్ ఇయర్ లో కట్టాలి. దాన్ని నువ్వు ముందే కట్టావంట, దాన్ని ఏమంటావు? ఇప్పటికీ అయితే ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. ప్రీపెయిడ్. ప్రస్తుతానికి ఎక్స్పెండిచర్ కాదు, ప్రీపెయిడ్ అనాలి. నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది? రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది. అంతేగాని అసలు అది క్యాపిటల్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఓకే సార్. రైట్ అన్న, థ్యాంక్ యూ. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3. పాయింట్ నెంబర్ 3 మధుమిత. ఓకే, నెక్స్ట్ ఎన్ తేజస్వి. రెస్పాండ్ అవ్వట్లేదు. లావణ్య. సరే, పూర్ణ మహాలక్ష్మి. పూర్ణ మహాలక్ష్మి, లాస్ట్ 2 పాయింట్స్ కూడా కంప్లీట్ చేసేద్దామా? రైట్. ఫైర్ ఇన్సూరెన్స్ 1,000 paid on 1st October 2019 for 1 year. జనరల్ గా బుక్స్ ఎప్పుడు క్లోజ్ అవుతున్నాయి ఇక్కడ? మార్చ్ 31st సార్. 31st మార్చ్ ఫస్ట్ లైన్ లో ఇచ్చాడు. నువ్వు ఎప్పుడు పేమెంట్ చేసావు? 1st October సార్. అక్టోబర్ నుంచి మార్చ్ వరకు ఎన్ని నెలలు? 6 months. ఏప్రిల్ టు మార్చ్ లో సెప్టెంబర్ ఇస్ ద 6th month. ఓకేనా? సెప్టెంబర్ అయిపోతే అక్కడి నుంచి మళ్ళీ ఇంకో 6 months. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. లైక్ జనవరి టు డిసెంబర్ లో జూన్ ఏంటి? మిడిల్ 6th month.
ఎస్ సార్. ఓకేనా? 7th జూలై నుంచి అంటే 7th మంత్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? అలాగే Okay, ఏప్రిల్ టు మార్చ్ లో మిడిల్ మంత్ ఏంటి? 6th మంత్ ఏంటి? సెప్టెంబర్. సెప్టెంబర్. సెప్టెంబర్ అయిపోతే అక్టోబర్ నుంచి ఏంటి ఇంకది 7th మంత్. ఓకేనా? ఎస్ సార్. అంటే ఇప్పుడు 1000 రూపీస్ లో 31st మార్చ్ వరకు 6 మంత్స్ ఈ పీరియడ్ ది, రిమైనింగ్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ సార్. ప్రీపెయిడ్. అంటే 1000 లో 500 ఇప్పుడు 1 ఇయర్ కి పే చేసాను క్లియర్ గా చెప్తున్నాడు కదా వాడు. ఎస్ సార్. అంటే 500 కరెంట్ ఇయర్ ఎక్స్పెండిచర్, 500 ప్రీపెయిడ్. ఎస్ సార్. 500 కరెంట్ ఇయర్ ఏ ఎక్స్పెండిచర్? రెవెన్యూ క్యాపిటల్? రెవెన్యూ సార్. రెవెన్యూ. ఫైర్ ఇన్సూరెన్స్ జనరల్. ఓకేనా? ఇంకో 500 ఏంటి అసలు? 500 ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్. ప్రీపెయిడ్. అసలు ఎక్స్పెండిచర్ కాదు, ప్రీపెయిడ్. ఓకేనా? ఎస్ సార్. అంటే ముందే పే చేస్తాం. అది ఎప్పుడు ఎక్స్పెండిచర్ అవుద్ది? నెక్స్ట్ ఇయర్ అవుతుంది సార్. నెక్స్ట్ ఇయర్ అవుతున్నాను. అలా కాకుండా ఇప్పుడు చూడు, ఇదే కాన్సెప్ట్ మీకు గుర్తుంటే అకౌంటింగ్ కాన్సెప్ట్స్ లో క్యాష్ బేసిస్ ఫాలో అయితే ఎక్స్పెండిచర్ ఎంత రాస్తాం? క్యాష్ బేసిస్ 1000 సార్. 1000 రాస్తాం. అదే అక్రూవల్ బేసిస్ ఫాలో అయితే Accrual. 500 రాస్తాం. ఎస్ సార్. 1000 పేమెంట్ లోంచి ప్రీపెయిడ్ అయినా 500 మైనస్ చేస్తాం కదా. సార్. అంటే 500 ఎక్స్పెండ్ చేస్తాం. ఏ పీరియడ్ ఆ పీరియడ్ రాస్తే దాన్ని ఏమంటాం? అక్రూవల్ అంటాం. ఎస్ సార్. ఓకేనా? ఓకే సార్. రైట్. లాస్ట్ పాయింట్ కూడా కంప్లీట్ చేశాను. టెంపరరీ హట్స్ ఫర్ కన్స్ట్రక్టివ్ కాస్టింగ్ 1200 that is necessary for construction of the cinema. They were demolished when the cinema was ready. క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇంకనది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. capital expenditure. Very good. Thank you very much, sir. Purna Mahalakshmi. Illustration number 4. The next person, Harika. Harika. Okay, Supraja. Sir. Illustration number 4, Supraja. Chadona. Yes, sir. State with reasons how would you classify the following items of expenditure? మనం మాట్లాడుతుందంటే ఎక్స్పెండిచర్ గురించే కదా, ఇంకా రిసీట్స్ గురించి మాట్లాడలేదు. ఓకేనా? Yes, sir. ఫస్ట్ పాయింట్, ఓవర్హాలింగ్ ఎక్స్పెన్స్ ఆఫ్ 25,000 ఫర్ ది ఇంజిన్ ఆఫ్ ఎ మోటార్ కార్ టు గెట్ బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ. Capital expenditure, sir. రిపీట్ అయిపోతున్నాయి, సేమ్ కాన్సెప్ట్స్ కదా. ఎలా చెప్పారు? ఏ Yes, పాయింట్ sir. ప్రకారం? అక్కడ ఆ అసెట్ యొక్క ఎఫిషియన్సీని పెంచుతుంది కదా. పాయింట్ క్లియర్ గా రాయలేమని, బికాస్ ఆఫ్ దిస్ ఎక్స్పెండిచర్ ద ఎర్నింగ్ కెపాసిటీ ఆర్ ఎఫిషియన్సీ ఆర్ ప్రొడక్షన్ ఆర్ కెపాసిటీ హస్ బీన్ ఇంక్రీజ్డ్. Yes, sir. That's why this expenditure is a capital in nature. Okay na? Yes, sir. So point number 2 chapter inauguration expenses of 25 lakhs incurred on opening a new manufacturing unit in existing business. Capital expenditure, sir. So దీని నేచర్ ఇనాగరేషన్ ఫస్ట్ టైం నానా ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ అవుతుంది, కొత్త యూనిట్. సో దీన్ని ఎలా ట్రీట్ చేయొచ్చు? Capital expenditure. దీనివల్ల ఏదైనా అసెట్ క్రియేట్ అవుతుందా? కొత్త బిజినెస్ అనేది వస్తుంది సార్. అసెట్ అంటే అసెట్ ఏం క్రియేట్ అవుతుంది? క్యాపిటల్ No, ఎక్స్పెండిచర్ అంటే sir. అసెట్ క్రియేట్ అవ్వాలి కదా. ఫస్ట్ పర్పస్ ఉండాలి కదా ఫస్ట్. yes, sir. పర్పస్ లేదు కదా. ఈ పాయింట్ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. రైట్, దీన్ని నేను తర్వాత చెప్తాను. ఓకేనా? సో దీని Okay, కాన్సెప్ట్ sir. మనం ఇంకా డిస్కస్ చేయాలి. ఈ కాన్సెప్ట్ పేరేంటి? డెఫర్డ్. Deferred. డెఫర్డ్ రెవెన్యూ. సో మళ్ళీ డిస్కస్ చేద్దాం. లాస్ట్ పాయింట్ నెంబర్ Yes, 3. Compensation of 2.5 crores paid to the worker who opted for voluntary retirement. ఇంకోటేనా? Revenue expense. సేమ్ టు సేమ్ నానా డెఫర్డ్. ఓకేనా? చెప్తాను నేను. ఏంటంటే ఒక నేచర్ ఆఫ్ ఎక్స్పెండిచర్ రెవెన్యూ అయి ఉండి, ఏం చెప్పాను నేను? Revenue అయి ఉండాలి ఆ సార్. ఎక్స్పెండిచర్ నేచర్ ఎలా ఉంటుంది? రెవెన్యూ Revenue. నేచర్. అంటే అసెట్ క్రియేట్ అవ్వాలి. ఓకేనా? Yes, sir. And the amount is bigger one. Like Okay, large sir. amount is involved. Okay, sir. In such case, the expenditure will not be shown in the P&L account at a time. It will be proportionately shown. Okay, sir. అంటే ఎలా చేయొచ్చు మనం ఇప్పుడు దాన్ని? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడు, 25 lakhs ఉంది లేదా 2.5 crores ఉంది. దీన్ని ఏం చేయొచ్చు? దీన్ని P&L లో వేయరు సార్. వాలంటీ రిటైర్మెంట్ లో పెట్టినటువంటి కాంపన్సేషన్ ఏదైతే ఉందో వాలంటీ రిటైర్మెంట్ కోసం కదా. Yes, sir. సో ఒక పీరియడ్ పెట్టుకుని ఆ పీరియడ్ ప్రకారం దాన్ని ఏం చేయొచ్చు అన్న? కొంత P&L కి తీసుకెళ్ళచ్చు. అలా కాకుండా Yes, sir. ఒకేసారి తీసుకెళ్తే ఏమవుతుందంటే, ఈ హెవీ అమౌంట్స్ ఒకేసారి తీసుకెళ్తే ఏమవుతుందంటే P&L లో ఉన్న ప్రాఫిట్ ఏమవుద్ది? తగ్గిపోతుంది సార్. బాగా తగ్గిపోతుంది. ఒక ఇయర్ ఏమో బాగా ఎక్కువ చూపించి నెక్స్ట్ ఇయర్ సడన్ గా ఒకసారి తగ్గిపోయింది అనుకో, అది చూడడానికి కమ్యూనికేట్ కదా మనం చేస్తాం. అట్లా మనం Yes, sir. కమ్యూనికేట్ చేసినప్పుడు కంపారిజన్ కరెక్ట్ గా ఉండదు నాకు. ఓకేనా? Yes, sir.
సో ప్రాపర్ కంపారిజన్ ఉండాలి అంటే ఎక్స్పెండిచర్ ఏం చేయాలి, డిఫర్ చేయాలి. డివైడ్ చేయాలి సార్. డిఫర్ చేయాలి అంటే పోస్ట్ పోన్ చేయాలి. ఇయర్ కొంత, నెక్స్ట్ ఇయర్ కొంత, ఆ నెక్స్ట్ ఇయర్ కొంత. ఓకే సార్. మరి ఖర్చుని మరి అలా పోస్ట్ పోన్ చేయాలంటే దాన్ని ఎక్కడ చూపించాలి? P&L చూపించాలి. ఎస్ సార్. ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ 25 lakhs బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తా, ఒక 5 lakhs క్యాలెండర్ ఇయర్ లో P&L తీసుకెళ్తా. అప్పుడు బ్యాలెన్స్ షీట్ లో ఇంకెంత మిగులుద్ది? 20 lakhs. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకో 5 lakhs తీసుకెళ్తా, అప్పుడు బ్యాలెన్స్ షీట్ లో ఇంకెంత మిగులుద్ది? 15 lakhs. ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకో 5 lakhs తీసుకెళ్తా, అప్పుడు బ్యాలెన్స్ షీట్ లో ఎంత మిగులుద్ది? 10 lakhs. అంటే దాని నేచర్ ని పోస్ట్ పోన్ చేస్తాం. అంటే లైక్ బెనిఫిట్ ఈజ్ మోర్ దాన్ 1 year డిఫర్ చేస్తాం, కానీ దాని నేచర్ మాత్రం ఎలా ఉంటది? రెవెన్యూ నేచర్ లో ఉంటుంది. చూడడానికి రెవెన్యూ నేచర్ లాగా, కానీ దాని యొక్క బెనిఫిట్ మాత్రం మోర్ దాన్ 1 year వస్తే దెన్ దట్ ఎక్స్పెండిచర్ ఇస్ నోన్ యాజ్ డెఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఎస్ సార్. ఓకేనా? ఎస్. ఈ 2 పాయింట్స్ అవేనన్న. ఓకే సార్. ఫస్ట్ పాయింట్ ఓకే, కానీ ఈ 2 పాయింట్స్ కూడా ఏంటివి? సేమ్ పాయింట్స్. ఒకసారి నేను వాటి యొక్క సెంటెన్స్ కూడా చదువుతాను, అబ్జర్వ్ చేయనా? ఎస్ సార్. Inauguration expense incurred on opening a new plant may helps to explore more customers. This expenditure in the nature of revenue. అవునా కదా? ఎస్ సార్. As the expenditure may not generate any enduring benefit to the business over more than one accounting period. So sometimes ఇది more than one accounting period కి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అని కూడా చెప్తాను. ఒకవేళ అయితే దాన్ని ఎలా ట్రీట్ చేస్తానన్న? బెనిఫిట్ మోర్ దాన్ అకౌంటింగ్ పీరియడ్ ఉంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్. క్యాపిటల్కి వెళ్ళడానికి అసలు పర్పస్ లేదు కదా. రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఎస్ సార్. బెనిఫిట్ మోర్ దాన్ 1 year ఉండదు, ఆ ఇయర్ తో రెవెన్యూ. ఓకేనా? ఓకే సార్. బెనిఫిట్ ఆ పీరియడ్ తో ఎక్స్పైర్ అయిపోతే ఏంటది? రెవెన్యూ. రెవెన్యూ సార్. లేదు అంటే దాన్ని ఏం చేయొచ్చు? డిఫర్డ్. డిఫైడ్. అంటే క్యాపిటలైజ్ అయితే చేయకూడదు. ఓకేనా? ఓకే సార్. రైట్. పాయింట్ నెంబర్ 3 చూడు. అమౌంట్ పేడ్ టు ది వర్కర్స్ అండ్ కాంపెన్సేషన్ వాలంటరీ రిటైర్మెంట్ ఇన్ ద నేచర్ ఆఫ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. అవునా కదా? ఎస్ సార్. Since the magnitude of the amount of expenditure is very significant, magnitude means value. 2.5 crores కదా ఇందాక చూసిన పాయింట్. అవును సార్. సో అప్పుడు దాన్ని ఏం చేస్తే బెటర్? డిఫైడ్ చేయాలి సార్. డిఫర్ చేయమని చెప్తున్నాను. ఇట్ మే బి బెటర్ టు డిఫర్. ఈ డెసిషన్ అనేది మనం ఓన్ అన్న. ఓకేనా? ఇది కంపల్సరీ ఏం కాదు. ఎస్ సార్. ఈ 2.5 crores ఒక్కసారి తీసుకెళ్లి P&L వేస్తే ప్రాఫిట్ ఏమవుతుంది? ఒకసారి తగ్గిపోతుంది సార్. తగ్గిపోయి లాస్ లో కూడా వెళ్ళిపోవచ్చు కంపెనీ. అలా ఎవరికైనా చూపిస్తామా నిజంగా నాకు లాస్ వచ్చిందా? నిజంగా అయితే లాస్ రాలేదు. అది ఒకసారి పర్సన్ సడన్ గా బయటకు వెళ్ళిపోవడం వల్ల నేను ఖర్చు పెట్టాల్సి వచ్చింది, కానీ దాన్ని ఆడు చాలా కాలం నుంచి నాకు బెనిఫిట్ ఇచ్చాడు. సో వాడిని నేను అవసరం అయితే ఏం చేస్తాను? బెనిఫిట్ ని పోస్ట్ పోన్ చేస్తాను, డిఫర్ చేస్తాను. ఓకే కదా నాన్న? ఎస్ సార్. ఈ 2 పాయింట్స్ సిమిలర్ పాయింట్స్ నాన్న. రైట్? ఎనీ డౌట్స్? నో సార్. రైట్ నాన్న, థ్యాంక్ యూ. సో ఇలిస్ట్రేషన్ నెంబర్ 5. Classify the following expenditure and receipts. ఒక receipts మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఫాలోయింగ్ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఇన్ నేచర్. అవునా కాదా అని క్వశ్చన్ అడుగుతున్నాను. 3 పాయింట్స్ అడుగుతున్నాను. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పమ్మా పూర్ణ మహాలక్ష్మి. సార్ డిఫర్ కాన్సెప్ట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మా ఒకటే నా ఎక్స్పెండిచర్ యొక్క నేచర్ ఏమై ఉండాలి? రెవెన్యూ అనేది. రెవెన్యూ అయి ఉండాలి. అలాగే దాని యొక్క బెనిఫిట్ లేదా దాని యొక్క అమౌంట్ ఈజ్ లార్జ్ అయి ఉండాలి. బెనిఫిట్ మోర్ దాన్ 1 year వచ్చిన, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చూడు, అడ్వర్టైజ్మెంట్ ఉందా? సో చాలా మంది అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ చేస్తారు, చాలా కాలం పాటు దాన్ని ప్లే చేస్తారు. లైక్ వాషింగ్ పౌడర్ నిర్మా సాంగ్ వినుంటాం, చాలా ఫేమస్ కదా చిన్నప్పటి నుంచి. విన్నావా సాంగ్? అప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడు ఎక్స్పెండిచర్ ₹1 కోటి ఖర్చు పెట్టాలి అనుకో, దాని బెనిఫిట్ 1 year తో పోతుందా? ఆ పాట ఇప్పటికీ పాడుకుని దాని అడ్వర్టైజ్మెంట్ ఇంకా జరుగుతూనే ఉంటుంది. అవునా కదా? అలా బెనిఫిట్ డిఫర్ అయింది అనుకో, అప్పుడు నా ఎక్స్పెండిచర్ కూడా ఏం చేయొచ్చు? డిఫర్ చేయొచ్చు. అంటే లైక్ 1 crore లో 1 year లో కొంత, నెక్స్ట్ ఇయర్ లో కొంత, ఒక నెక్స్ట్ ఇయర్ లో కొంత ప్రపోర్షనేట్ గా నేను P&L కి తీసుకెళ్తాను. ఓకేనా? అలా ప్రపోర్షనేట్ గా P&L కి తీసుకెళ్తే మనం దాని అంటూ డిఫర్డ్ ఎక్స్పెండిచర్. అంటే సింపుల్ ఎక్స్పెండిచర్ ని ఒక్కసారి P&L కి తీసుకెళ్లకుండా దాన్ని ఏం చేస్తాను? పార్ట్స్ కింద P&L కి కొంత తీసుకెళ్తూ రిమైనింగ్ బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ మళ్ళీ కొంత P&L తీసుకెళ్తే మళ్ళీ రిమైనింగ్ బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తా. లైక్ ఎసెట్ మీద డిప్రిసియేషన్ లాగా. ఓకేనా పూర్ణ మహాలక్ష్మి? రైట్ నా. రైట్, క్వశ్చన్ నెంబర్ 6 అన్న. సో 3 పాయింట్స్ ఉన్నాయి, ఇది కూడా కంప్లీట్ చేసేస్తే
ఎక్స్పెండిచర్ కంప్లీట్ అయిపోయే అవకాశం ఉంది. ఫర్హత్ శరణ్య నిత్య. ఎస్ సార్. రైట్ నిత్య, నీకు క్వశ్చన్ నెంబర్ 6 3 పాయింట్స్ ఉన్నాయి, కంప్లీట్ చేసేద్దాం. ఓకే సార్. Point number 1. Measures ABC and company run a restaurant. They renovate some of the old cabins. Because of this renovation, some space was made free and number of cabins was increased from 10 to 30. The total expense is 20,000. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సార్, ఎందుకంటే దాని వల్ల రెవెన్యూ వస్తుంది, ఎక్కువ రెవెన్యూ పెరుగుతుంది. ఎక్కువ పెరుగుతుంది. సో 10 Yes, sir. cabins ఉన్నది 13 cabins ఏందని హింట్ ఇస్తున్నారు చూసావా? ఎస్ సార్. అదేనా? ఇదేం ఇవ్వకుండా రెనోవేషన్ ఆఫ్ ఓల్డ్ cabins స్పెండ్ చేశానని చెప్తేప్పుడు ఏమంటావు? రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ అంటున్నాను. ఓకేనా? Like point number 2, Measures New Delhi financing company sold certain goods on installment payment basis. 5 customers did not pay the installments. To recover such outstanding installments, the firm spent 10,000 account of legal expenses. రెవెన్యూ ఎక్స్పెన్స్ సార్, ఎందుకంటే రికరింగ్. అవ్వట్లేదు కదా, పర్పస్ లేదు కదా. ఎస్ సార్, పర్పస్ లేదు. So 10,000 is a revenue expenditure in nature. అంతే. ఎస్ సార్. Next point number 3, Measures Ballava and Company Delhi purchased a machine from Measures Shah and Co Ahmedabad. Measures Ballava and Co spent 40,000 for transportation of such machinery. The year ending on 31st December. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సార్, ఎందుకంటే ఫిక్స్డ్ అసెట్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు కాబట్టి. ట్రాన్స్పోర్ట్ చేస్తే అంటే ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల బిజినెస్ ఎక్కువ ఉన్న ఏరియా ట్రాన్స్పోర్ట్ చేస్తే వాళ్ళ బిజినెస్ పెరుగుతుంది. అమ్మ అలా ఏం జరగలేదు అక్కడ. కొత్త బిజినెస్ కి వెళ్ళిపోలేదు. ఎగ్జిస్టింగ్ బిజినెస్ కూడా ఒక మిషనరీ కొన్నాడు. కొన్నవాడు ఎక్కడో అహ్మదాబాద్ లో ఉన్నాడు, ఢిల్లీలో ఉన్నాడు, అమ్మినవాడు అహ్మదాబాద్ లో ఉన్నాడు. మరి అక్కడి నుంచి ఇక్కడ పంపాలి కదా. ఎస్ సార్, పంపాలి సార్. అదే పంపితేనే కదా నేను యూజ్ చేయగలను. ఎస్ సార్, ఇనిషియల్ కాస్ట్ సార్ అది. అలా చెప్పు, ఏదో కొత్తగా ఏదో చెప్పేసావు, అసలు అలాంటి ఏం లేవు. ఓకేనా? ఓకే సార్. రైట్ అండ్ థ్యాంక్ యూ. ఓకే సార్. అయిపోయింది. సో మీరు ట్రై చేయొచ్చు. ప్రాక్టీస్ doubt, క్వశ్చన్స్ sir. ఏమైనా ఉన్నా కూడా ఒకసారి నన్ను ఒక 1 minute అండి. సో ప్రాక్టీస్ క్వశ్చన్లు ఏమైనా ఉన్నా కూడా దయచేసి మీరు సొంతంగా చేయండి. సో వాటిలో ఏమైనా డౌట్స్ Sir. ఉంటే మీరు అడగచ్చు. ఇప్పుడు డౌట్ ఉన్న పర్సన్ ఎవరు పిలుస్తున్నారు వాళ్ళతో మాట్లాడదు. రైట్ నా అడుగునా? పేరు చెప్పండి. రిజిస్ట్రేషన్ 4 లో ఇన్సూరెన్స్ పేరు చెప్పినాను. పేరు సంజయ్. సంజయ్ చెప్పిన. సంజయ్ సార్. ఇలస్ట్రేషన్ 4 లో ఇన్సూరెన్స్ ది చెప్పారు కదా సార్, హాఫ్ ఆఫ్ ది ఇయర్ ఒకటే పే అయిన వల్ల రెవెన్యూ ఎక్స్పెండిచర్ అన్నారు కదా సార్. 4 లోనా ఇన్సూరెన్స్? సార్ ఇన్సూరెన్స్ 4 లో కాదు, 3 అనుకుంటా. చూడు స్క్రీన్ మీద కనబడుతుందా? దీనిలో ఏ పాయింట్? అదే కనుక ఫుల్ ఇయర్ థర్డ్. ఓకే 3 లో 3 పాయింట్. ఓకే డౌట్ ఏంటి చెప్పు. ఆ ఇన్సూరెన్స్ కనుక ఫుల్ ఇయర్ వస్తే దాన్ని అప్పుడే అవుతుంది అది ఫుల్ ఇయర్ పేమెంట్ చేస్తాము. ఫస్ట్ ఏప్రిల్ పే చేస్తారు అనుకో సార్. ఫస్ట్ ఫుల్ ఇయర్ ఇప్పుడు 1,000 రెవెన్యూ ఎక్స్పెండిచర్. రెవెన్యూ అవుతుంది సార్. అసలు మేము ప్రీపెయిడ్ ఏం లేదు కదా. ఓకే సార్. ఇప్పుడు ఒక పీరియడ్ మొత్తానికి శాలరీ పే చేస్తాం అనుకో ప్రీపెయిడ్, పే చేయలేదు అనుకో అవుట్ స్టాండింగ్, ముందే పే చేస్తాను అనుకో ప్రీపెయిడ్. ఏ పీరియడ్ ఆ పీరియడ్ చేస్తే ఆ పీరియడ్ ఎక్స్పెండిచర్. ఎక్రూవల్ కాన్సెప్ట్ లో నువ్వు ముందు పే చేసినా ముందే పే చేసినా పే చేయాల్సింది చేయకపోయినా ఎక్స్పెండిచర్ ఆ పీరియడ్. సంజయ్ కానీ ఇది హోల్ ఇయర్ కి ఇస్తుంది కదా సార్. అదే నాన్న ఇప్పుడు నేను ఏం చెప్తాను అంటే ఇప్పుడు వాడు పే చేసిన డేట్ 1 అక్టోబర్. సంజయ్ వినబడుతుందా? ఎస్ సార్. వాడు పే చేసిన డేట్ 1 అక్టోబర్, మన బుక్స్ క్లోజ్ అయిన డేట్ 31st మార్చ్. మన ఎక్రూవల్ కాన్సెప్ట్ ఫాలో అయితే 31st మార్చ్ కి ఎంత పీరియడ్ ఎక్కువ అని చెప్పు. 1 ఇయర్ 6 months కదా ఎక్కువ అయింది. అక్టోబర్ నుంచి మార్చ్ కి 6 months కదా ఎక్కువ అయింది. సార్ అప్పుడు 6 ఎక్రూవల్ కాన్సెప్ట్ అంటే ఏంటి? పీరియడ్ ఎంత ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుద్దో, ఇంకర్ పేమెంట్ కాదు, ఇంకర్ అంటే ఎక్రూ అయితే ఆ పీరియడ్ చార్జ్ చేస్తాం. ఎక్రూ కాకపోతే ఆ పీరియడ్ చార్జ్ చేయం. ఇక్కడ 1 year కి నువ్వు పేమెంట్ చేసావు కానీ ప్రెసెంట్ ఎంత ఎక్కువ అయింది? 6 months. ఇంకో 6 months ఎప్పుడు ఎక్కువ అవుద్ది?
నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్. అంటే 6 months ఈ పీరియడ్ లో ఎక్స్పెండిచర్ రాయాలి, ఇంకో 6 months నెక్స్ట్ పీరియడ్ లో ఎక్స్పెండిచర్ రాయాలి. ఓకే సార్. పేమెంట్ ముందే చేయొచ్చు కదా, నెక్స్ట్ పీరియడ్ ఎక్స్పెండిచర్ పే చేయకూడదు రూల్ ఏమైనా ఉందా? లేదు సార్. కానీ ఎక్స్పెండిచర్ రాయకూడదు. జాగ్రత్త, పేమెంట్ నువ్వు ఏదైనా చేసుకో కానీ ఎక్స్పెండిచర్ రాయకూడదు. ఇఫ్ యూ ఫాలో అక్రూవల్ కాన్సెప్ట్. ఓకేనా సంజయ్? క్లియర్ అనే ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ సార్. రైట్ నా, థ్యాంక్ యూ. సో ఇంకా మనకి ఏ ఇలిస్ట్రేషన్ పెండింగ్ ఉంది దీనిలో? సో ఇలిస్ట్రేషన్ నెంబర్ 5 ఒకటి పెండింగ్ ఉంది నాన్న. సో చాలా జనరల్ థింగ్ ఇది కూడా. సో రిసీట్ గురించి మనం మాట్లాడదాం, కంప్లీట్ చేసేద్దాం, యూనిట్ అయిపోతుంది పూర్తిగా. క్యాపిటల్ అండ్ రెవెన్యూ రిసీట్స్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది రిసీట్. అండ్ ఈసారి వస్తుందా? ఇందాక ఎక్స్పెండిచర్ పోతుంది బయటికి, ఖర్చు. ఇప్పుడు మనకి ఏంటది? రిసీట్. సో జనరల్ డిఫరెన్స్ ఉన్నాను, మనకు ఆల్రెడీ తెలిసింది. రిసీట్స్ విచ్ అబ్టైన్డ్ ఇన్ ద నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీ. రెగ్యులర్ బిజినెస్ కోర్స్ ఆఫ్ యాక్టివిటీ అయితే ఇట్ ఈస్ రెవెన్యూస్. లైక్ సేల్స్, కస్టమర్ నుంచి డబ్బులు తీసుకోవడం, ఇంట్రెస్ట్ ఇన్కమ్, రైట్? ఇవన్నీ కూడా రిసీట్స్ ఏంటన్నా? నార్మల్ బిజినెస్ యాక్టివిటీస్. ఆన్ ది అదర్ హ్యాండ్ రిసీట్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ రెవెన్యూ నేచర్ ఆర్ క్యాపిటల్ రిసీట్. ఇంకా క్యాపిటల్ అని చెప్పడానికి ఒకటి రీజన్ అన్న, అది రెవెన్యూ కాకపోతే క్యాపిటల్. రైట్? ఇప్పుడు నేను గూడ్స్ అమ్మాను, బిజినెస్ నేచర్ ఆఫ్ ఎక్స్పెండిచర్, రెగ్యులర్ నార్మల్ బిజినెస్, ఇట్ ఈస్ ఏ రిసీట్ ఆఫ్ రెవెన్యూ నేచర్. ఒక అసెట్ అమ్మేశాను, నా పని అసెట్లు అమ్ముకోవడమా? కాదు. అలాంటప్పుడు దాన్ని ఏమనాలి నేను? క్యాపిటల్ రిసీట్. నేను అమ్మితే వస్తుందా? రిసీట్ గురించి మాట్లాడుతున్నా, అర్థమవుతుందా? ఒక బ్యాంకర్ దగ్గర నుంచి లోన్ తెచ్చుకున్నాను, అది నా బిజినెస్ కాదు, అప్పుడు అది క్యాపిటల్ రిసీట్. ఒక కస్టమర్ నుంచి డబ్బులు తెచ్చుకున్నానా, బిజినెస్? ఎస్, ఇట్స్ ఏ నార్మల్ బిజినెస్, అప్పుడు అదేంటిది? రెవెన్యూ రిసీట్. అర్థమవుతుందా ఏం చెప్తున్నా నేను? సీజన్ మాట పాయింట్. సో ఏ రిసీట్ ఏంటి అనేది చెప్తున్నాను. సో రిసీట్స్ అవి మనం చాలా జాగ్రత్తగా నార్మల్ బిజినెస్ యాక్టివిటీతో లింక్ అయి ఉందా లేదా అని అబ్జర్వ్ చేసి ఆన్సర్. సో నార్మల్ బిజినెస్ యాక్టివిటీతో లింక్ అయి ఉంటే రెవెన్యూ రిసీట్, అలా కానిది ఏదైనా క్యాపిటల్ రిసీట్. ఎనీ డౌట్ నా? ఇక్కడ అబ్జర్వ్ చేయండి అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. క్యాపిటల్ రిసీట్స్ ఆర్ నాట్ డైరెక్ట్లీ క్రియేటెడ్ టు పిఎన్ఎల్ అకౌంట్. డబ్బులు వస్తే అది పిఎన్ఎల్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇన్కమ్ వచ్చింది అనుకో, సేల్స్ చేసాం అనుకో, రిసీట్ వస్తే పిఎన్ఎల్కి వెళ్తుంది. బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకుంటే పిఎన్ఎల్కి వెళ్ళదు కదా. అదే చెప్తున్నాడు, నాట్ డైరెక్ట్లీ క్రియేటెడ్ టు పిఎన్ఎల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడనా, ఫర్ ఎగ్జాంపుల్ when the asset is sold for 92,000, కాస్ట్ 90, క్యాపిటల్ రిసీట్ is 92. నాకు వచ్చిన డబ్బులు 92 కాబట్టి 92,000 is రిసీట్. కానీ దీనిలో 2,000 పిఎన్ఎల్కి వెళ్తుంది, ఎందుకంటే ప్రాఫిట్. రిమైనింగ్ పిఎన్ఎల్ కి వెళ్ళదు, ఇట్స్ క్యాష్. సో రిసీట్ లో మళ్ళీ అందుకని ఇప్పుడు రిసీట్ ని యాక్చువల్ క్యాష్ తో కంపేర్ చేయకూడదు. సో వస్తుందనే ఒక పర్పస్ ఏంటో మనం ఆలోచించాలి. సో వచ్చే పర్పస్ క్యాపిటల్ నేచర్ పర్పస్ అయితే రెవెన్యూ రిసీట్, నార్మల్ బిజినెస్ క్యాపిటల్ పర్పస్ అయితే క్యాపిటల్ రిసీట్, నార్మల్ బిజినెస్ నేచర్ అయితే రెవెన్యూ రిసీట్. అలా అని చెప్పి వచ్చే ప్రతి రిసీట్ కూడా పిఎన్ఎల్కి వెళ్తుందా అంటే డిసైడ్ చేయలేము. రైట్ అన్న? వాటి యొక్క పర్పస్, దాని యొక్క సిచ్యువేషన్ బట్టి మనం దాన్ని డీల్ చేయాలి. అదే క్యాపిటల్ రెవెన్యూ రిసీట్. రిసీట్ చాలా ఈజీ టాపిక్. రిసీట్ లో పెద్ద క్రిటికాలిటీ ఉండదు. రిసీట్ లో నార్మల్ బిజినెస్ యాక్టివిటీ, రెవెన్యూ రిసీట్, అదర్వైజ్ ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి, లేకపోతే ఇలిస్ట్రేషన్ నెంబర్ 5 సాల్వ్ చేద్దాం. సో ఇలిస్ట్రేషన్ నెంబర్ 5 కంప్లీట్ చేయడానికి శ్రీవర్ధన్ నిఖిల్, యశ్వంత్, రైట్, అభిరామ్. సార్. అభిరామ్, క్వశ్చన్ నెంబర్ 5 కంప్లీట్ చేసేద్దామా? సార్. Classify the following expenditure and receipts are capital or revenue. Okay na? Point number 1. 10,000 spent as a traveling expense of the directors on a trip abroad. Directors abroad వెళ్ళి ఒక ట్రిప్, ఆ పని మీద వెళ్ళి అబ్రాడ్ ఫర్ పర్చేస్ ఆఫ్ క్యాపిటల్. ఒక అసెట్ కొనడం కోసం వెళ్ళారు ఆ ట్రిప్ కి. ఆ ట్రిప్ కాస్ట్ 10,000 అంట. ఏం చేయాలి దీన్ని? క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎందుకు అంటే అసెట్ ని మనం పొందుతున్నాం. అసెట్ ని తీసుకొచ్చి యూజ్ చేయాలంటే ఇది వాళ్ళు కొనాలి, వాళ్ళు ఖర్చు పెట్టకుండా అసెట్ యూజ్ చేయలేం కదా. ఇనిషియల్ ఎక్స్పెండిచర్ అవుతుంది కూడా. ఓకేనా?
అదే డైరెక్ట్ సరదాగా ఎంటర్టైన్మెంట్ కోసం ట్రిప్కి వెళ్తే దాన్ని మాత్రం అసలు ఏం తీసుకోకూడదు. క్యాపిటల్ బిజినెస్ నేచర్ కోసం ఏదో పని మీద వెళ్ళారు, అసెట్ కొనడానికి కాదు, అప్పుడు ఏమంటాం రెవెన్యూ ఎక్స్పెండిచర్. పాయింట్ నెంబర్ 2 నన్ను అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ది ట్రేడ్ రిసీవబుల్స్. అంటే ట్రేడ్ రిసీవబుల్ అంటే కొని మనం పర్చేస్ ట్రేడ్ రిసీవబుల్ అంటే ఎవరు? ట్రేడ్ రిసీవబుల్ అంటే నాన్న కస్టమర్ నాన్న, ఆర్ ఇంకొక Trade పేరు ఏంటంటే దానికి receivables. డెటార్ నాన్న. ఎస్ సార్. సో డెటార్ ఆర్ కస్టమర్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ట్రేడ్ రిసీవబుల్స్. ఓకేనా? వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ రిసీవ్ అయింది అన్న రిసీట్. ఏ రిసీట్ అన్నది అప్పుడు? రెవెన్యూ రిసీట్. ఎందుకంటే ఇది బిజినెస్ రెగ్యులర్ నేచర్ కదా. ఎస్ సార్. Right. Point number 3. Amount spent on demolition of building to construct a bigger building on the same site. క్యాపిటల్ Capital expenditure receipt ఇది. సార్. ఇదేంటి ఎక్స్పెండిచర్ రిసీటా? ఎక్స్పెండిచర్ ఎక్స్పెండిచర్ ఒక బిల్డింగ్ ని డెమాలిష్ చేసి కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశారంట, దానికోసం ఖర్చు అయిందంటారు. ఏంటది? క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్. నెక్స్ట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్. క్లెయిమ్ వచ్చిందంట దేనికి? అకౌంట్ ఆఫ్ మిషనరీ డ్యామేజ్ బై ఫైర్. మిషనరీ ఫైర్ కి వెళ్ళిపోయిందని, ఫైర్ అయిపోయి మిషనరీ పాడైపోయింది, దానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చింది. దీన్ని ఏమని చేద్దాం? డబ్బులు వస్తే ఎక్స్పెండిచర్ కాదు కదా సార్. రిసీట్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ వస్తుంది, ఏంటి రిసీట్? ఆ రిసీట్ రెవెన్యూవా క్యాపిటల్? క్యాపిటల్. క్యాపిటల్ ఎందుకని? అంటే ఫైర్ జరగడం, మిషనరీ అయిపోవడం అంతా రెగ్యులర్ బిజినెస్ యాక్టివిటీయా? కాదు సార్. కాబట్టి ఇదేంటిది? ఇంకో మిషనరీ కొనుక్కోవడానికి మళ్ళీ మనకు వస్తుంది. అది వాట్ ఇట్ మే బి ద రీజన్. అది మన తర్వాత కొంటామా లేదా తర్వాత ఇష్యూ. ప్రస్తుతానికి వచ్చిన రిసీట్ ఇస్ ఏ క్యాపిటల్. ఎస్ సార్. రైట్ అన్న. సో దీంట్లో మనకి సో క్యాపిటల్ రెవెన్యూ ఎక్స్పెన్సెస్ సంబంధించినటువంటి సమ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. రైట్. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కనుక ఏం లేవు నాన్న, ఇంకేం లేవు. సో దీంతో మనకి యూనిట్ కంప్లీట్ అయిపోయింది. సో రేపు క్లాస్ లో రిమైనింగ్ చూద్దాం. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి.